యాక్చువల్లీ మీ సిగ్నేచర్ డైలాగ్ చెప్తే ఫస్ట్ అసలు దాంతోనే స్టార్ట్ చేద్దాము. అమ్మ నేను డిప్రెషన్ లోకి వెళ్తున్నానంటే ఏడికి పోయేది సప్పుడు చేయక ఇంట్లోనే కూసో. ఒక డైలాగ్ అవును. నేను హిమాలయాలకేం పోతలేను. ఆడికి పోయినా సరే 6 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి అనేసి అంటారు. ఒకప్పుడు తమాడాకి యూనివర్సల్ మదర్ గా ఉండేదాన్ని, బట్ ఇప్పుడు ఇన్ఫినిటమ్ కి యూనివర్సల్ మదర్ అయిపోయాను. మీకు అట్లా రాసి పెట్టింది కరెక్ట్ గా టైం. కోవిడ్ లో అసలు నేను ఎలా వచ్చాను అన్నది జనాలకు తెలియాలి. కొన్ని ఎమోషనల్ వీడియోస్ చేశాను. ఒక క్యాన్సర్ పేషెంట్, ఫస్ట్ పాప నింది ఇప్పుడు కూడా నువ్వు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు. ఒక మూవీ ఆఫర్ వచ్చింది, సెలెక్ట్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నా. ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నారా? క్రేజీ కళ్యాణం అని అనుపమ పరమేశ్వరన్ కి మదర్ గా చేశాను. ఇప్పుడు అమెజాన్ సిరీస్ చేస్తున్నాను కిరణ్ అబ్బవరంతో. ఫంకీ చేశాను మొన్న. నేను ఫస్ట్ టైం పోచంపల్లి చీర కట్టినప్పుడు చాయ్ వారవోసినవే, అప్పుడు ఏడ్చిన, మళ్ళా ఇప్పుడు ఏడుస్తున్నా. నేను ఇండస్ట్రీకి వచ్చినాను అంటే విజయ్ తో చేయడం నా డ్రీమ్. అందరికి ఇష్టము విరాజిత ప్రసాద్ అనేది. క్యాబ్ లో తిరిగే నా కూతురు ఆటోలో ఇంటికి వచ్చింది. ప్రసాద్ కి అత్తగా నన్ను సెలెక్ట్ చేశాడు. ప్రసాద్ థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ అల్లుడు అనే గౌరవం కూడా లేదండి మీకు? ఓ మాజీ బోడి మాజీ. ప్రియాంక సిరీస్ చాలా ఓన్ చేసుకున్నారు. ప్రియాంకతో చాలా కనెక్ట్ అయ్యారు. తనకి నాతోనే చేయాలని ఉంది అని అంటే తల్లి కూతుర్లే. మీ ఫాదర్ కి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు దగ్గర అవుతున్నాం కానీ ఆయన హెల్త్ బాగాలేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమా. సో మనం డైలీ రెగ్యులర్ గా మనం చూసే చాలా సిరీస్ చూస్తూ ఉంటాము. సో చాలా మంది రోజు ఎవరు ఏంటి ఈవిని గురించి తెలుసుకోవాలని చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి యాక్ట్రెస్ ని ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఎస్, డెఫినెట్ గా యాక్ట్రెస్ అనే చెప్తానండి. ఇట్స్ సూపర్ యాక్టింగ్. అంటే ఒక్కొక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో మేడం లో నాకు ఆ యూనిక్నెస్ నచ్చి ఎప్పటి నుంచో సెర్చ్ చేసి 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 ఫైనల్ గా తీసుకొచ్చాను. ఎవరో కాదు, సునందిని గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మూవీ విశేషాలు ఏంటి, ఇంకా చాలా చేస్తున్నారు అన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సునందిని గారు. హాయ్ ఉమా, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్, థ్యాంక్ యూ. సూపర్ కూల్. మీరు ఎప్పుడు కూల్ గా అలా ఉంటారు. మిమ్మల్ని చూడంగానే ఇంట్లో ఒక స్ట్రిక్ట్ మదర్ ఉంటారు కదా. అమ్మో, పిల్లలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు స్ట్రిక్ట్ మదర్ అన్నారు అనుకో. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది, నాకు ఒక్కడే కొడుకు, బట్ ఇండస్ట్రీకి వచ్చినాక మదర్ క్యారెక్టర్స్ చేసి ఎంతో మంది పిల్లలు అయిపోయారు. సో వాళ్ళందరూ కూడా అమ్మో మమ్మీ స్ట్రిక్టా అంటారు. మమ్మీ అనే సంబోధిస్తారు, అమ్మ అనే సంబోధిస్తారు. సో ఐఎమ్ నాట్ స్ట్రిక్ట్, టు బి ఫ్రాంక్. సో మీ సిరీస్ చూసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి ఏం చెప్తుంటారు? ఆ అబ్బాయి ఏంటంటే అసలు ఫస్ట్ నా డ్రాబ్యాక్స్ ఏంటి అనేది చెప్తాడు. సిరీస్ బాగుంది మమ్మీ అని చెప్పే కన్నా ఎక్కడ తప్పు చేసావు, ఎక్కడ ల్యాగ్ ఉంది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తాడు. ఈజ్ ద ఫస్ట్ క్రిటిక్ బాబు. సో వాడి వల్లే నేను కొన్ని పైన వర్క్ చేస్తూ ఉంటా. బికాజ్ లేట్ 40s నేను ఎంట్రీ ఇచ్చాను. ఐ ఫీల్ దట్ కొన్నేళ్ళు నేను షైన్ అవ్వాలి అంటే నన్ను ఒక మంచి ఆర్టిస్ట్గా అందరు గుర్తించాలి. సో దాని మీద వర్క్ చేయాలి. ఏబిసిడీలు ఇప్పుడిప్పుడే ఎలా ఉంటుందో, సో నేను కూడా స్టెప్ బై స్టెప్ రోజు ప్రతి డైరెక్టర్ దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలని చూస్తాను. సో బాబు ఫస్ట్ క్రిటిక్. అసలు మీ ఫస్ట్ సిరీస్ అంటే? ఫస్ట్ నేను తమాడాకి ఒక వీడియో చేశాను మదర్గా. అంటే అప్పుడు అంత నాకు ఓన్లీ ప్యాషన్ ఒకటే ఉండేది, నేను చెయ్యాలి, మదర్ క్యారెక్టర్స్ చెయ్యాలి అన్నది. సో ఒక ఇంటర్వ్యూ ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చాను తమాడాకి. మదర్ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చాను కోవిడ్లో. దెన్ కార్తిక్ తమాడా మీడియా నుండి రాహుల్ కాల్ చేసి అమ్మ, నేను పూణేలో ఉండేదాన్ని, మేము పూణేలో సెటిల్ అయ్యాం అప్పుడు. అమ్మ మీరు వచ్చేసేయండి, వచ్చి ఒక 2 వీడియోస్ మీకు చేయాల్సి ఉంటుంది, తర్వాత విల్ గో ఫర్దర్ అనేసి. సరే అని వచ్చేసా. సో అది ఆ వీడియో చేసి కూడా ఒక 4 years అయిపోయింది. ఓకే. ఆకాష్ అని అబ్బాయి, తను కొడుకుగా ఇంకో అమ్మాయి కూతురుగా చేశాను. అది బాగొచ్చింది. ఇంకా అట్లా నేను యూనివర్సల్ మదర్ అయిపోయా తమాడాకి ఫస్ట్.
వాళ్ళు నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నేను ప్యాషన్‌గా చెప్పాను. నేను మదర్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నానని. ఇంకా రాహుల్ పిలవడం, నేను వెళ్ళిపోవడం జరిగిపోయాయి. అసలుకి చూస్తే అంటే మదర్ క్యారెక్టర్స్ చాలా మంది చేస్తుంటారు. ఎస్పెషల్లీ నేను బాగా ఓన్ చేసుకుంది ఎక్కడంటే డైలాగ్. ఆ డైలాగ్ చెప్పే డెస్టినేషన్ ఉంటుంది కదా! డైలాగ్ చెప్పే విధానం ఉంటుంది కదా! ఆ డైలాగ్ చెప్పే విధానం నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా మీ సిగ్నేచర్ డైలాగ్ చెప్తే ఫస్ట్ అసలు దాంతోనే స్టార్ట్ చేద్దాము. మా కోసం ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా! అంటే నేను చాలా సీరీస్ చేశాను. హ్మ్. హ్మ్. కానీ 'సిద్దు బీకామ్' అని 'తేజ్ ఇండియా' తెలుసు. నా దొరసాయి తేజ. బాబు ఎలాంటి క్యారెక్టర్ రాసాడంటే వాట్ ఐ వాజ్ నీడెడ్. ఏ క్యారెక్టర్‌తోనైతే నేను ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానో అలాంటి క్యారెక్టరే నేను అనుకున్న క్యారెక్టరే రాసాడు. ఒక 5, 6 ఎపిసోడ్స్ వరకి కంప్లీట్‌గా నా పైనే ఉంది స్టోరీ అంతా. తను హీరో అయ్యుండి, నాకు కంప్లీట్ డైలాగ్స్ రాయడము, నా పెర్ఫార్మన్సెసే చూయించడం అన్నది చాలా తక్కువ. రేర్. బట్ మదర్ పైనే రన్ చేశాడు. ఆ సీరీస్ నాకు చాలా ఇష్టం. దానివల్లే నేనిప్పుడు మూవీస్‌లో గూడా చాలా వరకు వెళ్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరసాయికి థాంక్స్ చెప్పాలి. అండ్ ఇన్ఫినిటమ్ మీడియా నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. తమాడాలో చేస్తుంటే ఇన్ఫినిటమ్ గూడా కాల్ చేశారు. రాజారాణి అని ఒక సీరీస్‌కి పిలిచారు మదర్ క్యారెక్టర్స్ రవి శివ తేజకి చెయ్యాలి. విరాజిత. అలా వెళ్ళాను. వెళ్తే అది బాగా నచ్చింది వాళ్ళకి. సో, అప్పటి నుండి ఇప్పటి వరకి నేను తమాడాకి కన్నా ఎక్కువ ఇప్పుడు ఇన్ఫినిటమ్‌కి చేస్తున్నాను. ఒకప్పుడు తమాడాకి యూనివర్సల్ మదర్‌గా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఇన్ఫినిటమ్‌కి యూనివర్సల్ మదర్ అయిపోయాను. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. చాలా డిప్రెషన్‌కి వెళ్తున్నాను అని పాప అంటది. అమ్మా నేను డిప్రెషన్ వెళ్తున్నాను అంటే ఒక ఇన్నోసెంట్ మదర్. అండ్ ఈవెన్ బీయింగ్ తెలంగాణైట్ నాకు అది చాలా ప్రాపర్‌గా ఫిట్ అయింది. ఆ క్యారెక్టర్‌లో. పక్కా తెలంగాణ. బట్ జనాలకి ఎవరికీ తెలీదు నేను తెలంగాణ అని. అలాంటి టైంలోనే దొరసాయి ఈ సీరీస్ తీశాడు. అప్పుడు అనిపించింది. నేను ఇప్పటివరకి న్యాయం చేయని పాత్ర ఏదైనా ఉంది అంటే ఇదే. అయితే దాంట్లో అమ్మ నేను డిప్రెషన్‌లోకి వెళ్తున్నానంటే నాకు తెలీదు డిప్రెషన్ అంటే ఏంటో తెలీదు. సో దట్ ఏడికి పోయేది లేదు. గమ్మున ఇంట్లోనే ఉండు. సో అలాంటివన్నీ ఇన్‌స్టాలో రీల్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే ఎక్కడ పోయినా గానీ జనాలు మీరు రీల్స్ చేస్తారు గదా అని అంటుంటారు. ఇట్స్ ఓకే. అవును. అవును అనేసి. అంటే ఇంకొకటి 6 గంటల వరకు ఇంట్లోనే ఉండాల. ఒక డైలాగ్ ఉంటది. అవును. నేనేమి ఎక్కడికి వెళ్ళట్లేదు అని అంటది అమ్మాయి. ఆ! దీని పైకి వెళ్ళట్లేదు ఏమి స్పేస్‌కు ఆ! సంథింగ్ ఏదో అట్లా అంటే డైలాగ్ వస్తుంది. ఆడికి పోయినా సరే 6 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి అనేసి అంటారు. సో అది జనాలకు బాగా రీచ్ అయింది. ప్రతి అమ్మాయి గూడా కనెక్ట్ అయిపోయింది. పేరెంట్స్ యెస్. అట్లానే అంటారు గదా! నైట్ అయితే ఇబ్బంది అవుతది 6 గంటల వరకు వచ్చేసేయి అన్నట్టు. సో అలా అలా ముందుకెళ్తున్నానమ్మా. డైలాగ్ చెప్పడం అనేది అది తెలంగాణ స్లాంగ్ అని మాకు తెలీదు. మీరు పూణే టు తెలంగాణ ఏంటి మాకు ఈ కన్‌ఫ్యూజన్. అంటే మీరు తెలంగాణ నుంచి పూణే ఎళ్లారా? అంటే సరే బోర్న్ అండ్ బాట్ అప్ హైదరాబాదే. ఓకే. ఫాదర్ వచ్చేసి ఇక్కడ మనకు జగదిరుట తెలుసా? తెలుసు. అక్కడ మధ్యలో గాంధీనగర్ అని ఉంటది. గిరినగర్ తర్వాత. సో అక్కడ నాన్న సెటిల్డ్ ఇక్కడే 30, 40 ఇయర్స్ నుంచి సెటిల్డ్. సో పొలిటికల్ ఫ్యామిలీ. అక్కడంతా బస్తీ చేసింది ఫాదరే. సో మా నాన్న, మా పెదనాన్న వాళ్ళే అక్కడంతా చేసింది. సో వాళ్ళు వెల్ నోన్ అనమాట అక్కడ. నా బోర్న్ అండ్ బాటప్, నా గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడే అయింది. అండ్ హస్బెండ్ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్. ఓకే. అలా నేను నా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. 2000లో మ్యారేజ్ అయింది. అట్లా మెల్లిగా ఆయనతో యూపీ పోస్టింగ్స్ ఉంటాయి కదా! అలా అలా అన్ని పోస్టింగ్‌లు అయిపోయి లాస్ట్ వచ్చి పూణేలో సెటిల్ అయ్యాం. బాబు ఎడ్యుకేషన్ ఫస్ట్ నుండి 12th వరకు ఒకటే స్కూల్‌లో అవ్వడం. ఇంకొన్ని ప్రాపర్టీస్ తీసుకున్నాము. అక్కడే ఉన్నాము. అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాను. బట్ మళ్ళీ ఒక టర్న్ తీసుకుంది. యాక్టర్‌గా నేనింకా దీంట్లో ఎంట్రీ ఇచ్చేది ఉండే. మర్చిపోయాను ఎప్పుడో. చిన్నప్పుడు ప్యాషన్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఒక 13, 14 ఇయర్స్ వరకి ఇలా వినాయకుడిని పెడతారు కదా! ఒక ఆ స్టేజ్‌లలో కొన్ని మోనో యాక్టింగ్స్ అలాంటివన్నీ చేసేదాన్ని. సర్టెన్ ఏజ్ వచ్చాక నాన్న ఇంకొద్దులే
కొంచెం ఆయన పెద్ద కూడా అక్కడ. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలకు ఎప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ కన్నా వేరే దానికి ఎంకరేజ్ చేశారు. ఆయన నన్ను కొడుకులాగే చూసారు ఫస్ట్ నుంచి అయినా. ఆ టైంలో కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, టు బి ఫ్రాంక్. మా అక్కకు కొంచెం తక్కువే ఇచ్చారు, తను ఇన్నోసెంట్ అన్న ఫీలింగ్ ఆయనకి. నేను కొంచెం షార్ప్ అన్నట్టు ఇటు నాంపల్లి డిగ్రీ కాలేజ్లో చదివాను నేను, ఇందిరా ప్రియదర్శిని. సో అలా అలా ఈమె కొంచెం ధైర్యవస్తురాలు, ఎల్ఎల్బి చేయించాలి అనుకున్నారు. అప్పుడు పడాల రామరెడ్డిలో సీట్ వచ్చింది. ఓ చేయలేదు ఇంకా నేను కూడా. అప్పుడే పెళ్లి ప్రపోజల్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ ఉంటుంది కదా పేరెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఈజ్ అ ప్యూర్ సోల్. అలా పెళ్లి చేసుకున్నా, అటు వెళ్ళిపోయాను అనమాట, యూపీ వెళ్ళిపోయాను. అలా అలా నా జర్నీ ఒక 20 years అలాగే తిరిగాను మొత్తం. బాబు ఎడ్యుకేషన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏంటంటే పూణే నుండి హైదరాబాద్ మళ్ళీ ఎలా అంటే బాబుకి ఇక్కడ సీట్ వచ్చింది, డెంటల్ సీట్, పానినియా అని దిల్సుఖ్ నగర్లో. అట్లా బాబు వచ్చేసాడు. హస్బెండ్కి కూడా మళ్ళీ పోస్టింగ్ హైదరాబాద్ వచ్చింది, హస్బెండ్ వచ్చేసాడు, మిగిలింది నేను. అప్పుడప్పుడే నాకు అవకాశాలు వస్తున్నాయి, మళ్ళీ నేను కూడా షిఫ్ట్ అయిపోయాను. మీకు అట్లా రాసి పెట్టుంది కరెక్ట్ గా టైం. బట్ అంటే జనరల్ గా అంటూ ఉంటారు ఒకళ్ళకి వస్తే మిగతా ఫ్యామిలీ అందరు ఇక్కడికి వచ్చారా అని అట్లా ఉంటుంది, ఇబ్బంది పడాలేమో అని. బట్ మీకు గాడ్ గ్రేస్, నాకు తెలిసి ఈ టైం నుంచి మీ యాక్టింగ్ పీరియడ్ స్టార్ట్ అవ్వాలని ఉందేమో. బట్ అని అసలు కోఇన్సిడెంట్ గా మీ అబ్బాయికి ఇక్కడే డెంటల్ దానిలో సీట్ రావడం అండ్ మీ హస్బెండ్ కి పోస్టింగ్ హైదరాబాద్ రావడం నిజం, అదైతే నాకు రాసింది అనే అనుకుంటాను. బికాజ్ చిన్నప్పుడే నేను దాన్ని సప్రెస్ చేసేసుకున్నా. అందరు యాక్టర్స్ని చూస్తే ఓకే నేను చేయగలను అనిపించేది. బట్ ఒకటి ఏంటంటే ఫాదర్ చెప్పింది కూడా కరెక్టే. ఆ టైంలో యాక్టింగ్ ఫీల్డ్లో నాకు అవేర్నెస్ లేదు, ఒకటి కొంచెము వద్దు అనుకున్నాను నేను కూడా. ఓకే అప్పుడు మంచి జాబ్ ఉంది, చదివించారు నన్ను, ఎల్ఎల్బి చేయించడానికైనా రెడీ అయ్యారు. అలాంటప్పుడు ఆయనకి ఇష్టం లేనిది నేను ఎందుకు చేయాలి అని వదిలేసా. కోవిడ్లో అసలు నేను ఎలా వచ్చాను అన్నది జనాలకు తెలియాలి. కోవిడ్లో మామూలుగా అక్క వాళ్ళ పాప పూణేలో ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటుంది, బికాజ్ నాకు కూతురు లేరు. తన అక్క వాళ్ళ పాప అని చెప్పుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటాం మేము. తను మాతోనే ఉండింది. అలా కోవిడ్లో కొన్ని వీడియోస్ చేశాను ఎమోషనల్గా. వీడియోస్ చేసి ఎందుకో అలా చేయాలనిపించింది, ఎంతోమంది చచ్చిపోతున్నారు కోవిడ్లో. సో మామూలుగా నేను ఎమోషనల్. ఓకే, తల్లికి కొడుకు లేకుండా అయిపోతున్నాడు, సొంత వాళ్ళు కూడా ఇంటికి రావడానికి హెసిటేట్ అవుతున్నారు, పిలవడానికి హెసిటేట్ అవుతున్నారు. సో ఐ థాట్ చాలా టైం కూడా దొరికింది కదా, కొన్ని ఎమోషనల్ వీడియోస్ చేశాను. ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతుంటే వాళ్ళ బాబు పడే బాధ, వాళ్ళు కూడా దగ్గర రాలేకపోవడము, ఇలాంటి కొన్ని వీడియోస్ చేస్తే పిల్లలకు ఊరికి చూపించాను క్యాజువల్గా. చూస్తే పాప అక్కడే ఉంది, బాబు అక్కడే ఉన్నాడు. ఫస్ట్ పాప అనేది పిన్ని ఇప్పుడు కూడా నువ్వు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు. తర్వాత బాబు చూసాడు, బాబు చూసి అవును మమ్మీ చాలా బాగా చేసావు, ఇప్పుడు కూడా చేయొచ్చు. ఇద్దరు ఒక్క మాట మీద ఇంకా నువ్వు చేయొచ్చు, ఏజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్, ఏం లేదు దానికి యాక్టర్ అవ్వడానికి. ఆ రోజు అనుకున్నా ఓకే నాకు ఇంకా టాలెంట్ ఉంది, నేను చెయ్యొచ్చు. ఎంబడే ఆడిషన్స్, ఆన్లైన్ ఆడిషన్స్ స్టార్ట్ చేశాను. అది నా జర్నీ. స్టార్ట్ చేసేస్తేనే తమాడా వాళ్ళు పిలిచారు. తమాడా పిలిస్తే వెళ్ళాను, చేశాను. ఒక మూవీ ఆఫర్ వచ్చింది. బట్ మూవీని ఫేస్ చేయడం ఎలా, కెమెరా ఫేసింగ్ నాకు అంత తెలీదు. ఇప్పుడు కూడా నాకు కొన్ని టెక్నికాలిటీస్ తెలీదు, ఎలా నించోవాలి అవన్నీ కూడా. వెళ్ళగానే వాళ్ళకి చెప్తా, ఇప్పుడు మూవీస్లో ఉన్నాను కాబట్టి పిల్లలు వాళ్ళు కూడా యంగ్స్టర్సే ఉన్నారు ఆల్మోస్ట్. డిఓపీస్ ప్లీజ్ బేర్ మీ అని చెప్తా ఫస్ట్. అలా ఏం లేదమ్మా మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు అని చెప్తారు. సో ఒక మూవీ ఆఫర్ వచ్చింది, దానికి సెలెక్ట్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అయ్యా. ఓకే, ఒక ప్యాషన్గా చేయాలనుకున్న నాకు ఇది ఒక ప్రొఫెషనల్గా పోవాలి అనిపించింది. రిజెక్ట్ అయ్యి ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నా. హస్బెండ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ సెడ్ థియేటర్ చేయాలనుకుంటున్నా. ఎంబడే ఆయన ఎంత కోఆపరేటివ్ అంటే వెంటనే పూణేలో నాకు ఒక థియేటర్ చూశారు. ద వెరీ నెక్స్ట్ డే వెళ్ళి థియేటర్ జాయిన్ అయిపోయినా. ఒక 3 months చేశాను.
ఒక షో ఇచ్చాను హిందీలో, పూణేలో. ది ఫాక్స్ అని, అక్కడ ఒక దాంట్లో ఒక ద్రౌపదిగా వస్త్రాపహరణం ఉంటుంది కదా, కంప్లీట్ హిందీలో. అసలు ఎంత ఏడ్చారు జనాలంటే, ఆ రోజు నేను గట్టిగా శ్వాస పీల్చుకున్నా. ఎస్, నేను ఇంకా ఇండస్ట్రీకి ఒక అనుభవంతో వెళ్తున్నా అన్న ఫీలింగ్ అక్కడ వచ్చింది. అప్పుడు కొంచెం ధైర్యంగా హైదరాబాద్ వచ్చేసాను. మెల్లిమెల్లిగా అందరూ పిలవడం స్టార్ట్ చేశారు. టు బి ఫ్రాంక్, థ్యాంక్స్ టు ఆల్ ద మీడియాస్, ఇన్ఫినిటమ్ కానీ, తమాడా కానీ, సౌత్ ఇండియా కానీ, ఇంకా చాలా మీడియాస్ కూడా నన్ను పిలిచారు. అంతే రెస్పెక్ట్ఫుల్గా ఒక మదర్గా ట్రీట్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యారెక్టర్ వాళ్ళకి అర్థమైపోయింది, ఈమె సంథింగ్ డిఫరెంట్. సో కాల్డ్గా చేయను, డెఫినెట్లీ చేయను. ఎందుకంటే ఒక అమ్మ వచ్చిందా, టీ ఇచ్చిందా, కూర్చుందా, లేకపోతే ఒక రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసే మదర్గానే నేను చేయాలనుకోవట్లేదు. అంటే మేబీ చూసే వాళ్ళకి అనిపించచ్చు ఏంటి ఈమె యాటిట్యూడ్ అని. యాటిట్యూడ్ కాదు, అమ్మ ఏదైనా చేయగలుగుతుంది. ఇప్పుడు ఫాదర్కి కొన్ని దాంట్లో స్కోప్ ఉంటుంది, మదర్కి అసలు ఉండదు, రేర్ ఉంటుంది. అంటే నేను ఎలా అనుకున్నానంటే, నేను చేసినా కానీ బేసిక్ స్కోప్ ఉండాలి, హీరోకైనా హీరోయిన్కైనా ఎవరికైనా. అండ్ వర్సటైల్గా ఉండాలి, సంథింగ్ యూనిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు క్యారెక్టర్ ఇచ్చారు, ఏడ్చే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేసి, అంటే సార్ డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేసి నాకు క్యారెక్టర్ ఇచ్చారో, ఐ వాంట్ టు బి లైక్ దట్ ఓన్లీ. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ గ్లామర్. నాకు గ్లామర్ వద్దు, అక్కడ నాకు లిప్స్టిక్ వద్దు, ఐలైనర్ వద్దు, నాకేం వద్దు, నాకు టచ్అప్ వద్దు. ఓకే, అక్కడ అనిపిస్తుండొచ్చు ఈ ఈ ఎట్లా స్క్రీన్కి బాగుండదు మేడం అంటారు. అలా అయినా పర్వాలే, జనాలు నన్ను అక్కడ అమ్మగా చూడాలి. అంతేగాని నేను ఏడ్చేటప్పుడు నాకు లిప్స్టిక్ ఉండి ఆ లైనర్ పెట్టుకొని నేను ఏడ్చలేను, ఫస్టే చెప్పేసిన వాళ్ళకి. సో నాకు తగ్గట్టుగానే వాళ్ళు క్యారెక్టర్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడైతే ఇన్ఫినిటంలో వాళ్ళు ఒక క్యారెక్టర్ రాసుకుంటారు మదర్కి, అప్పుడే నాకు కాల్ చేస్తారు, అమ్మ మీరే చేయాలి క్యారెక్టర్, నో వన్, ఇంకెవరి దగ్గర అప్రోచ్ అవ్వలేదు, మీరే చేయాలి. అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను మూవీస్లో ఎంత బిజీ ఉన్నా కానీ వాళ్ళ కోసం యూట్యూబ్ చేస్తున్నా, అండ్ చేస్తాను కూడా. యూట్యూబ్ నుండే నాకు ఈరోజు ఒక స్టెప్ పడింది మూవీస్కి. సో ఇంకో కొన్నేళ్ళు యూట్యూబ్ చేస్తాను. సూపర్ అసలుకి. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? అప్కమింగ్ ఏ మూవీస్ ఉన్నాయి? అప్కమింగ్ అంటే క్రేజీ కళ్యాణం అని అనుపమ పరమేశ్వరన్కి మదర్గా చేశాను, అయిపోయింది, మొన్నే ర్యాప్ అయింది. ఇంకోటి ఇప్పుడు అమెజాన్ సిరీస్ చేస్తున్నాను కిరణ్ అబ్బవరంతో. ఇంకొక 2 తెలంగాణ ప్రాజెక్ట్స్ సైన్ చేశాను హీరోకి మదర్గా. సూపర్. ఇంకా ఉన్నాయి, 2 ప్రాసెస్లో ఉన్నాయి. సూపర్. డూయింగ్ గుడ్. బట్ ఏ కొన్ని చేసినా కానీ, ఇప్పుడు దండోరా ఒక మూవీ చేశాను మా, దాంట్లో సార్ నాకు, నేనెవరో తెలియదు ఆయనకి, ఆన్లైన్ ఒక ఆడిషన్ ఇచ్చారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, మీరు ఒక ప్రసంగం ఉంటుంది, ఆ ప్రసంగం ఇవ్వాలి. ఆన్లైనే ఇచ్చాను, ఆయనకి నచ్చింది, పిలిచారు. ఇట్స్ అ స్పెషల్ థింగ్, ఒక స్పీచ్ ఇవ్వడము. మామూలుగా సార్, డైరెక్టర్ సార్ ఏంటంటే మురళి సార్ దండోరాకి, అక్కడ మేల్ పెడదాం అనుకున్నారు ఆయన. బట్ ఏమనిపించిందో తెలీదు, అది ఫీమేల్కి ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ప్రతి దగ్గర ప్రసంగాలు మేల్ క్యారెక్టర్స్కే ఇస్తారు, ఫీమేల్కి ఎందుకు ఇవ్వకూడదు. సో తెలంగాణ స్పీచ్, ఒక సంతాప సభ గురించి మాట్లాడడం. సో హీ కాల్డ్ మీ. నన్ను ఆడిషన్ పిలవలేదు, ఇంకేం లేదు, డైరెక్ట్గా పిలిచారు, స్పీచ్ ఇచ్చారు, వెళ్ళాను, సింగిల్ టేక్లో అయిపోయింది. సార్ అంటే జనాలు నమ్ముతున్నారు, అంతా యూత్ కాకున్నా కానీ ఓకే షీ కెన్ డూ ఇట్. కొంచెం భయపడతాను, ఫస్ట్ టేక్లో భయపడతాను, బట్ నేను చేస్తాను అన్న నమ్మకం వాళ్ళు మాత్రం చూపిస్తున్నారు. ఫంకీ చేశాను మొన్న రీసెంట్గా, అంటే పెద్ద స్కోప్ ఏం లేదు. ఇప్పుడు క్రేజీ కళ్యాణం అయితే అది రియల్లీ క్రేజీ. అది ఎలా అంటే, కొత్త డైరెక్టర్ బద్రీ సార్ అని ఆడిషన్కి పిలిచారు,
2-3 అవర్స్ తీసుకున్నారు, అన్ని సీన్స్ ఆడిషన్ తీసుకున్నారు ఆయన. తెలంగాణ క్యారెక్టర్ మళ్ళీ కూడా అంత పెద్ద క్యారెక్టర్ నాకు వస్తుందా అని నేను అనుకోలేదు. టు బి ఫ్రాంక్ అనుకోలేదు. నేను ఆడిషన్ ఇచ్చాను, వెళ్ళిపోయింది. అంటే కొన్ని ఎలా అంటే దగ్గరికి వెళ్తాము, ఫుడ్ తినాలి అన్న టైంకి అది చేయి నుండి జారిపోతుంది. అలాంటివి కొన్ని జరిగాయి. అండ్ నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా. అవుతుందా కాదా, కాలేదు అని బాధపడేది లేదు. అవుతుంది, నేను చేయగలుగుతాన్న కాన్ఫిడెన్స్ నాకుంది. సో కొన్ని రోజుల తర్వాత కాల్ చేశారు, చేసేసి ఇది మీరే చేస్తున్నారు అని పిలిచారు. ఐ వాజ్ లైక్ షాక్ అయ్యాను. ఓకే సార్ నన్ను నమ్మారు అంటే డెఫినెట్లీ నేను ఒక మంచి యాక్టర్నే. ఆయనకి రియలీ ఇక్కడ నుండి కూడా మీ మీ స్టేజ్ నుంచి కూడా చెప్తున్నాను, బద్రీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అది నాకు ఒక బూస్టప్ ఇచ్చిన క్యారెక్టర్. భవిష్యత్తులో నేను మెయిన్ హీరో ఆర్ హీరోయిన్స్ కి చెయ్యాలి, వర్క్ చేయాలి అనడానికి ఇదొక, ఆయన నమ్మడం నాకు చాలా ఇంపార్టెంట్ కదా. యా, క్రేజీ కళ్యాణం కాంబినేషన్ ఎవరండి? కాంబినేషన్ ఇస్ లైక్ అనుపమ, అఖిల్ అండ్ తరుణ్ భాస్కర్ పెద్దల్లుడు, అఖిల్ చిన్నల్లుడు. తరుణ్ భాస్కర్ కి మోనికా అని అమ్మాయి, షీజ్ ఆల్సో థియేటర్ ఆర్టిస్ట్, షీజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళు సెట్ లో కూడా చాలా ప్రేమగా సొంత అమ్మలాగే ట్రీట్ చేశారు. ట్రీట్ చేయడం కాదు, ఉంటారు కూడా. అనుపమ కూడా మొన్న ఫోటోషూట్ అయితే ఒక చిన్న సీన్ చేసేది ఉంటే, హగ్ చేసుకొని చేసే సీన్ ఉంటే వచ్చి కిస్ ఇచ్చి బాగా అంటే చాలా లైక్ చేసింది తను కూడా. ఇప్పుడు అమెజాన్తో ఒక సిరీస్ చేస్తున్నాను, అబ్బవరం సిరీస్. దాంట్లో కూడా భరత్కమ్మ సార్ నమ్మారు. ఎంత పెద్ద క్యారెక్టర్ అంటే ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ మీరు? అది నేను, నాకు అంటే సిద్దికి సార్ మలయాళీ సూపర్, ఆయన సీనియర్ మోస్ట్ యాక్టర్, ఆయన కాంబినేషన్ గా వేశారు. పోనీ జస్ట్ వేశారు అంటే ఓన్లీ అలా చిన్న చిన్న క్యారెక్టర్, ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే నాకు ఎలివేషన్ ఇచ్చారు. చాలా చాలా మంచిగా ఉంది క్యారెక్టర్. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో వీళ్ళందరూ కూడా నాకు ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు అంటే నాకు కొన్ని హోప్స్, కొన్ని కలలు ఉన్నాయి. నేను ఇండస్ట్రీకి వచ్చినాను అంటే ఒక ఎయిమ్తో వచ్చా. ఫస్ట్ విజయ్ దేవరకొండకి మదర్గా చేయాలని, ఇట్స్ మై డ్రీమ్. ఎందుకు అంటే తన తెలంగాణ స్టైల్, తను మాట్లాడే స్టైల్, నా మాట్లాడే స్టైల్ ఒకలాగే ఉంటుంది. లేవు నేను ఇంట్లో ఇప్పుడు నా బాబుతో మాట్లాడాలనా, లేవు అంటే అట్లా ఎట్లా మాట్లాడుతున్నా సేమ్ అట్లానే ఉంటుంది. సో ఇట్స్ మై డ్రీమ్. విజయ్తో చేయడం నా డ్రీమ్. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాను. ఇప్పుడు అనుపమతో చేసిన, అబ్బవరంతో చేస్తున్నా, రేపు విజయ్ వరకు కూడా రీచ్ అవుతా. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సూపర్. ఆబ్వియస్లీ అందరూ మేము పడిపోయిందా స్లాంగ్ కోసం? అలా ఏం లేదు నాన్న. ఏది తెలంగాణ అనే కాదు, ఏ స్లాంగ్ అయినా కమిటెడ్గా ఉంటా. నాకు క్యారెక్టర్ ఇచ్చారు అంటే డెఫినెట్లీ డైరెక్టర్ గారు నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చారు, 100% తను సాటిస్ఫై అవ్వాలి ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు బద్రీ సార్ కూడా నాకు క్రేజీ కళ్యాణ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది పడ్డా. స్టిల్ కూడా ఆయన ఒకటే కాన్ఫిడెన్స్తో, నో మీరు చేయగలుగుతారు, ఒకటే మాట, బాగా చేశారు. నేనే అక్కడెక్కడ సమ్వేర్ హెసిటేట్ అయ్యేదాన్ని, కానీ సార్ అయితే మీరు బాగా చేసిండ్రమ్మా, ఎందుకు మీరు అంత ఫీల్ అవుతారు, మీరు చేయగా పెద్ద ఆర్టిస్ట్ అండి మీరు, ఇట్లనే అంటారు, పెద్ద ఆర్టిస్ట్ అండి మీరు. సూపర్ అసలుకి. సో మేము విరాజిత ప్రసాద్ బెహ్రాతో కాంబినేషన్ చూసాము. Oh my God. Okay. అసలుకి క్రేజీ అన్నమాట. నీలాంటి వాడికి ఇచ్చాను నా కూతుర్ని. అదే ఎస్పెషల్లీ ఏంటి, క్యాబ్ లో తిరిగే నా కూతురు ఆటోలో ఇంటికి వచ్చింది. అది అసలుకి చెప్పాలి మీరు, అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలుకి యూట్యూబ్ లో అసలు ఎవర్ గ్రీన్. అందరికి ఇష్టము విరాజిత ప్రసాద్ అనేది. అండ్ మీ కాంబినేషన్ లో అది ఇంకా వేరే లెవెల్ ఉంది. సో అసలు ఆ స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ మీరే చెప్పాలి అసలు సిరీస్. పెళ్లి వారం అండి ఈ సిరీస్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ కి అత్తగా నన్ను సెలెక్ట్ చేశాడు ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ఏంటంటే ప్రతి దగ్గర కూడా తిడతానే ఉంటాను. ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ, నాకు ఇచ్చిందేమో తిట్టే క్యారెక్టర్. ఏడబోయి అబ్బాయిని తిట్టాల్సిందే,
నేను ఎంట్రీ అయ్యానంటే ప్రసాద్ని తిట్టాల్సిందే. ఆడియన్సెస్ ఎక్కడైనా నేను బయటికి వెళ్తే ప్రసాద్ వాళ్ళ అత్త వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ ఉంటారంటే, మేడం ఎందుకు మేడం అంత తిడతారు, కొంచెం తక్కువ తిట్టొచ్చు కదా, అసలు ఏం చేశాడని ఎంత అరే అది క్యారెక్టర్ రా బాబు అంటే కూడా వినరు. బట్ ఎవరు కూడా నన్ను నెగటివ్ గా ఎప్పుడు తీసుకోలేదు. సో కామెడీ. బట్ ప్రసాద్ నాకు తమాడా మీడియా నుండే తెలుసు. దాంట్లో నేను సిరీస్ చేస్తున్నప్పుడే అబ్బాయి నాకు ఒక దానికి డైరెక్టర్ గా వర్క్ చేశాడు, దాంట్లో చేశాను నేను. తర్వాత ఆయన పెళ్లివారమండి రాసుకున్న తర్వాత నన్నే అత్తగా పెట్టాలనుకున్నారు, పెట్టాడు. అది చాలా బాగా హ్యూమర్ వర్కౌట్ అయింది. సో మొన్న రీసెంట్ గా అయితే అదే ఆ అమ్మాయిని ఓ బోడి మాజీ అల్లుడన్న గౌరవం కూడా లేదా నీకు అనేసుకొని అంటాడు. ఓ బోడి మాజీ ఇట్స్ లైక్ చాలా ఫన్ క్రియేట్ అయింది. అలా ప్రసాద్ అవకాశం ఇవ్వడం కూడా నాకు చాలా వరకు ప్లస్ అయింది. అంటే ఎవ్రీవన్ నోస్. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వల్ల ఎక్కువ ఫేమస్, ఎక్కువ పాపులారిటీ మాకు దక్కుతుంది. టు బి ఫ్రాంక్, మూవీస్ లో వెళ్తున్నాం. బట్ ద థింగ్ ఈజ్, కొన్నిసార్లు మూవీ యాక్టర్సే అంటారు, మేము వెళ్తే ఎక్కడైనా సరే వాళ్ళు సెల్ఫీ తీసుకో కొంచెం అడుగుతా ఉంటే వాళ్ళు అంటారు మాకన్నా ఎక్కువ మీకే రికగ్నిషన్ ఎక్కువ ఉంది అనేసి. అంటే కొన్ని క్యారెక్టర్స్ బాగా పండుతున్నాయి, అవి ఇన్స్టాలో రీల్స్ లాగా పోవడం, అందరూ చూడడం. ఇప్పుడు ఇన్స్టా అందరు చూస్తారు కదా, అట్లా కొంచెం పాపులారిటీ. అండ్ విరాజిత సచ్ గ్రేట్ ఆర్టిస్ట్. ప్రసాద్ అయితే అసలు చెప్పొద్దు, అతని రైటింగ్ కి హ్యాట్స్ ఆఫ్, అతని యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాడు, స్ట్రిక్ట్ గా చేయించుకుంటాడు, అదొకటి. తనకి ఎలా కావాలో అలా చేయాలి. యాక్చువల్ గా డైలాగ్స్ కూడా ప్రతిదీ ఎంత బాగుండే అంటే, ఇప్పుడు ఇంటికి వచ్చేసి విరాజిత మేకప్ వేసుకుంటా ఉంటుంది, అప్పుడు మీ డైలాగ్ ఒకటి ఉంటుంది, అది మీరు చెప్తేనే బాగుంటుంది. ఏంటి అది దయ్యంలాగా, అదేనా? ఎస్, అలా ఏంటి దయ్యంలాగా అలా వేసుకున్నావు అనేసుకొని అంటే తను అంటది ఏమ్మా నేను బాగాలేనా అని. అలా అని కాదు, అంటే అలా వేసుకుంటే ఎలా ఎలా బాగుంటుంది అనేసుకొని అంటే అది చాలా హ్యూమర్ గా. అసలుకి చాలా బాగుంటుంది అది. ఎట్లా అంటే అట్లా అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇదంతా అని చెప్పేసి అంటే, వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంటే మీ ఇద్దరు విడిపోయారు కదా ఇద్దరు విడిపోయారుగా అని మళ్ళీ మీరు ఇంకో డైలాగ్ చెప్తారు. అలా ఎలా కుదురుతుందే, తను నీతో మాట్లాడుకున్నా పర్వాలేదు కానీ వేరే అమ్మాయితో మాత్రం తిరగకూడదు, మన ఈగో సాటిస్ఫై అవ్వదు. సో ఇట్స్ లైక్ ఈ డైలాగ్స్ అనేది మీరు జనరల్ గా ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. నాకు తెలీదు మీరు కనెక్ట్ అవుతారని, బట్ ఏదో నేను చెప్పాను అనుకుంటాను అంతే. లేదు అంత కనెక్ట్ అయ్యాం కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రిపీట్ మేము ఇప్పుడు చెప్తున్నాము అంటే మేము అంత దానికి ఓన్ చేసుకున్నాము. సో ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు మీ ఫస్ట్ చెప్పిన డైలాగ్ మాజీ అల్లిని కూడా లేకుండా ఆ బోడే బోడి మాజీ అసలు ఇన్స్టెంట్ గా రాస్తాడు. అబ్బాయిలో ఉన్న టాలెంట్ ఏంటంటే, ఆర్టిస్టులు వచ్చి కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాల గ్యాప్ తీసుకొని ఇన్స్టెంట్ రాస్తాడు. మాకు స్క్రిప్ట్ పంపించేది అలాంటివి ఏమి ఉండవు, మేమందరం అక్కడ వచ్చిన తర్వాతే రాస్తాడు. అప్పటికప్పుడు రాస్తాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అప్పటికప్పుడు రాశాడా, ఇంకా దాన్ని ఓన్ చేసుకోవాలి. అప్పుడు ఒక అరగంట టైం ఉంటది, దాన్ని ఓన్ చేసుకోవాలి. మళ్ళీ ఓహో దీన్ని ఎలా చెప్పాలో అని కాసేపు ఆలోచించాలి. ఇలా చెప్తే బాగుంటుందా, ఇలా చెప్తే బాగుంటుందా, సరే ఇలా చెప్పేద్దాం, తనకి నచ్చేస్తుంది. కానీ వచ్చాక నేను కొన్నిసార్లు అంటాను, ఎందుకు బాబు పిలిచి తిట్టించుకుంటావు, ఎందుకు ఇట్లా రాస్తావు అంటే, లేదండి మీరు ఇలాగే. ఇప్పుడు కొత్త దాంట్లో కూడా చేస్తున్నాను. తనది మొన్న కొత్త సిరీస్ స్టార్ట్ అయింది, తన పేరేంటబ్బా, విరాజిత, ప్రసాద్, మళ్ళీ రెడ్డి గారు, వీళ్ళందరూ కాంబినేషన్ లో కొత్త సిరీస్ స్టార్ట్ అయింది. దాంట్లో కొత్త వర్జన్ తెచ్చాడు, వాళ్ళ ఫాదర్ కి మాజీ గర్ల్ ఫ్రెండ్ లాగా. నేను చూసాను మీరు ఇద్దరు ఇట్లా నడుచుకుంటూ, సిరీస్ నేమ్ గుర్తులేదు, అవును, బట్ మీరు ఇద్దరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రసాద్ గారి డైలాగ్స్ నాకు ఇంకా పర్టికులర్ గా హ్యాపీ వెడ్డింగ్ సంథింగ్ లైక్ దట్ అట్లానే ఉంటుంది. సిరీస్ నేమ్ పర్టికులర్ గుర్తులేదు, డైలాగ్స్ మాత్రం నాకు అలా గుర్తున్నాయి. మీరు ఇద్దరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తే మీ నాన్న ఎవరితోనో వెళ్తున్నాడు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా అని తను అంటది. అంటే మా నాన్నకి అంత సినిమా లేదు, మా నాన్న ఇన్స్టా నేను చెక్ చేశాను, మా నాన్న అంటే ఈయన ఫాలో అవుతున్నాడేమో ఆవిడ ఫాలో అవ్వకపోయినా, అంటే మా నాన్న ముగ్గురినే ఫాలో అవుతాడు, లోకల్ కాక్ లాంటి
లోకల్ కాక్ లాంటి నరేంద్ర మోడీ గారు ఆ, ఇంకొకళ్ళు ఏదో ఒకళ్ళ నేమ్ చెప్తారనమాట. సో చెప్పినప్పుడు సరే నాకు ఆఫీస్ ఉందంటే ఆఫీస్ అక్కడే ఉండదు, నువ్వు నాతో పాటు రా. ఆ, అది కూడా మళ్ళీ అడిగాను, నాన్న ఏంటి ఇలా రాసావేంటి నాన్న, ఇది వర్కౌట్ అవుద్ది అంటే, వర్కౌట్ అవుద్దండి మీరు వచ్చేసేయండి, వెంటనే వచ్చేసేయండి అంటాడు. సో వెళ్ళి చేశాను. ముందు ముందు ఇంకేం రాస్తాడో తెలియదు, అతను ఏం రాస్తాడో మనకు తెలీదు, ఎలా ప్లాన్ చేశాడు. బట్ రాస్తాడు అంటే ఈ క్యారెక్టర్ కి డెఫినెట్లీ అందరూ కనెక్ట్ అవ్వేటట్టే రాస్తాడు. అసలుకి ఎవ్రీ డైలాగ్ సరే మీ అమ్మకి కాల్ చేసి చెప్దామంటే మా అమ్మకి ఫోన్ చేస్తే కిమ్కి కిటకితలు పెట్టినట్టు. అలా వచ్చేస్తాయి ఇన్స్టెంట్ గా తనకి, అది గాడ్ గిఫ్టెడ్. సూపర్ అసలు. అతను రైటరే కాదు, మంచి యాక్టర్ కూడా. ఈ పర్ఫార్మ్స్ వెరీ వెల్. ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడో. కొన్ని కొన్ని నేర్చుకుంటాను నేను, ప్రతి డైరెక్టర్ దగ్గర కొన్ని నేర్చుకుంటాను. ఆ అబ్బాయి దగ్గర చాలా కొన్ని, అంటే కొన్ని చెప్తాడు కూడా. ఫస్ట్ అంటే నేను ఎక్కడైనా పొరపాట్లు చేసినా నేను అడుగుతాను వెళ్ళి, నాన్న ఇక్కడ ఎలా ఎలా అనేసుకొని అంటే తను చెప్తాడు, అమ్మ ఇక్కడ ఇలా వేరియేషన్ ఇవ్వచ్చు, ఇలా వేరియేషన్ ఇవ్వచ్చు. సో మళ్ళీ ప్రియాంక రెడ్డి మీది కాంబినేషన్ అంటే ఎప్పుడు అసలు అందరూ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. ప్రియాంక రెడ్డి తమాడా మీడియాలో అమ్మ బాబోయ్ అని దాంట్లో చేసాం పాప నేను. ఈ సొంత తల్లి కూతురు లాగానే ఉండేవాళ్ళం మేము, అందరికి కూడా బాగా నచ్చింది అది. కానీ ఇంకా కంటెంట్ మళ్ళీ తర్వాత ఈ వెబ్ సిరీస్ వచ్చాయి ఆ టైంలోనే, మేము ఆ టైంలో ఆ వీడియోస్ చేస్తున్న టైంలోనే వెబ్ సిరీస్ వీక్లీ వన్స్ ఇవి కొత్తగా ఇలా స్టార్ట్ అవ్వడం. ఇంకా ఇక అప్పుడు అలా మళ్ళీ నేను తమాడా నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఇన్ఫినిటమ్ లో బిజీ అయిపోయాను. మళ్ళీ మా ఇద్దరికి చేసే అంత కంటెంట్ ఎవరు రాయలేదు. మళ్ళీ చెప్తే మళ్ళీ చేసేవాళ్ళం మేము అలా. అలా తను కూడా డిసప్పాయింటే ఉంది, మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేద్దాము అనేసుకొని చాలాసార్లు అడిగింది పాపం. నేను ఇటు మూవీస్ సైడ్ వెళ్ళిపోతున్నా, యూట్యూబ్ చూస్తున్నా. తను రీసెంట్ గా మ్యారేజ్ అయింది అమ్మాయికి. ఓకే. మళ్ళీ అలాంటి కంటెంట్ ఎవరైనా రాస్తే మాత్రం ప్రియాంక రెడ్డితో డెఫినెట్లీ మా ఇద్దరు కాంబినేషన్ ఉంటది. బట్ అసలుకి చాలా బాగా సర్ప్రైజ్ అయింది ఏంటంటే నిజంగా ఆ మదరు ఇట్లా ఇద్దరు ఎట్లుంటారో సేమ్ అట్లా బాగా అనిపిస్తుంది ఎవ్రీ డైలాగ్. మీకు దాంట్లో మాకు చాలా ఫేవరెట్స్ ఉన్నాయి డైలాగ్స్, దాంట్లో మీ ఇద్దరు కాంబినేషన్ లో బాగా మీ ఫేవరెట్ డైలాగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నేను ఎందుకు కనెక్ట్ అవుతాను ఒక క్యారెక్టర్ కి అన్న దాని మీద నేను చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మదర్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడే నేను సంథింగ్ ఎదుటి డైరెక్టర్ చెప్పారు నేను చేశాను అన్న మదర్గా నేను చేయాలనుకో. ఫస్ట్ అది నేను అడాప్ట్ చేసుకుంటా, నేను అమ్మని, నిజంగా తనకి అమ్మని. నేను ఒక డైలాగ్ ఇచ్చారు, నేను ఏం చేయాలి దానికి, ఏంటి ఎక్కడికి వెళ్ళావు, తను రౌడీజం చేస్తూ ఉంటది, ఒక సీన్ ఉంటది తనకి నాకు. అయితే వేరే వాళ్ళు వచ్చి థర్డ్ పర్సన్ వచ్చి చెప్తారనమాట, ఎక్కడ అదేంటి మీ పాప రౌడీజం చేస్తుంది అంటే. ఇంట్లో అయితే చాలా సాంప్రదాయం లాగా ఉంటది, మంచిగా పొద్దున్నే లేచిన కాళ్ళకి మొక్కి లంగా ఓని వేసుకొని కాలేజ్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళి ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇట్రా వందగొట్టు అలాంటివి చేస్తూ ఉంటది. అయితే అక్కడ మధ్యలో ఒక అబ్బాయి కాల్ చేస్తాడు, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు ఉంది ఆ అమ్మాయి మీ అమ్మాయేనా అని. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా, మా అమ్మాయి కాకపోవడం ఏంటి అలా అడుగుతున్నారు అనేసుకొని అంటే, తను అక్కడ రౌడీజం చేస్తుంది అనేసుకొని అంటే తన ఇంటికి వస్తుంది, మళ్ళీ లంగమని వేసుకొని వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే అంటే కాలేజ్కి అమ్మా అనేసుకొని అంటే అలా అలా మెల్లిగా స్టార్ట్ అయిపోద్ది తనని చూడడము. తను అమ్మ 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 అనేసుకొని అసలు నిజంగా అమ్మ వెళ్ళి కొడతదేమో అన్నట్టు. ఇట్స్ లైక్ న్యాచురల్ గా చేయాలి, అందరూ నన్ను ఒక ఇంట్లో అమ్మగా యాక్సెప్ట్ చేయాలి, అదొకటే నా డ్రీమ్. ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు మీ సన్ డాటర్, ఐ మీన్ డాక్టర్, ఇస్ డాక్టర్, బిడిఎస్ డాక్టర్. బట్ ఇప్పుడు పీజీ చేస్తున్నాడు, సర్జరీ దాంట్లో తీసుకున్నాడు, ఫస్ట్ ఇయర్ పీజీ. సూపర్. ఇంకా మీ హస్బెండ్ గురించి అంటే ఏం చెప్తారు? హస్బెండ్ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్, రిటైర్మెంట్ అయిపోయింది. బట్ ఎయిర్ ఫోర్స్ లో ఉండి కూడా ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం. నన్ను చదివించాలనుకున్నారు పెళ్ళవగానే, ఇన్ని డబ్బులు కట్టాడు బిఎడ్ చేయమని, లేకపోతే ఇంకా ఎంబీఏ చేయమ్మా అని. ఎక్కడో వేరే స్టేట్కి వెళ్ళిపోయాము, యూపీలో ఫుల్ ఎండలు, వెళ్ళగానే కన్సీవ్ అయ్యాను. నాకు ఇంకా చదువు మీద పోయింది, బాబుని చూసుకోవడము, బాబు పుట్టాక ఇదే సరిపోయింది. బట్ తను ఎయిర్ ఫోర్స్ లో ఉండి కూడా ఎంఎస్సి ఎంటెక్ చేశారు జాబ్ చేస్తూ.
సో హైలీ క్వాలిఫైడ్. నేను ఒకటే అంటాను ఎప్పుడు కూడా, నేను చదువుకోలేకపోయాను, ఇప్పుడు కూడా అంటాను, చదువుకోండి మీరు. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ రీల్స్ అది దేని మీదైనా వేరే దాని మీద పెట్టండి అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది, నాకు బాబుకి తనకి చదువు అంటే ఇష్టం. జస్ట్ ఆయన ఒక్కసారి చదివితే డిస్టింక్షన్ వచ్చేస్తుంది. అంటే అంత తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ఏఐ మీద ఏదో చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్లీ ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. మళ్ళీ 20 years రిటైర్మెంట్ విఆర్ఎస్ తర్వాత మళ్ళీ బ్యాంక్ ఎగ్జామ్ రాశారు. ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ లో మేనేజర్. ఓ సూపర్, అసలు గ్రేట్. వెరీ డిగ్నిఫైడ్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్. ముఖ్యంగా నేను ఈరోజు ప్రశాంతంగా నేను వర్క్ చేసుకుంటున్నాను అంటే వన్ ఆఫ్ ద పిల్లర్ హస్బెండ్. నువ్వు చెయ్యమ్మా నువ్వు అంటారు అంతే. సూపర్ అసలు. బాబు పాప చెప్పాను కదా, వాళ్ళిద్దరూ నాకు 2 పిల్లర్స్, మొత్తం 3 పిల్లర్స్. వీళ్ళ ముగ్గురికి నేను ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇస్తా. ఇంకా చాలా మంది ఉన్నారనుకో, నేను నా కాస్ట్యూమ్స్ అంటే మా అక్కే చూసుకుంటదన్ని, నా బట్టలన్నీ ఆమె కుట్టించి రెడీ పెడుతుంది. ఏ రోజు తను నేను బాగుండాలి అని నా చిన్నప్పటి నుండి కూడా మా అక్క నన్ను బాగా ఎంకరేజ్ చేసేది. తనకు మంచి డ్రెస్ లేకున్నా నాకు మంచి డ్రెస్ ఉండాలి అలా చూసేది. ఇప్పుడు కూడా తను అలాగే. నేనే కొన్నిసార్లు టైం ఇవ్వను అమ్మకి. ఇప్పుడు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాక నా కాస్ట్యూమ్స్, నా చీరలు కానీ నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అవన్నీ కూడా ఆవిడే చూసుకుంటది. చాలా మంది ఉన్నారు వెనకాల. బట్ ఇప్పుడు అయితే ప్రెసెంట్లీ అందరూ ఎంకరేజ్ చేస్తారు. మా బ్రదర్ ఇన్ లాస్ కానీ, ఇప్పుడు ఈవెన్ మై ఫాదర్, మా తమ్ముళ్ళు, మరదళ్ళు, అటు మరుదులు, వాళ్ళు సెటిల్డ్ యుఎస్ యూకేలో. మరదలు ఉంది, తాను కూడా యుఎస్ లో సెటిల్డ్. కో సిస్టర్, పెద్ద మరిది, తోటికోళ్ళు, వీళ్ళందరూ చాలా ఎంకరేజింగ్. అక్క బాగా చేస్తున్నావు అంటే మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ నుండి ఎంకరేజింగ్. యా సూపర్. సో మంచి ఫ్యామిలీ, నో ప్రాబ్లం, హ్యాపీగా వెళ్తుంది లైన్ అయితే. నేను సో వర్క్ ఇప్పటి నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయి, ఒక పక్కన సినిమాలు స్టార్ట్ అయినాయి అండ్ సిరీస్ కూడా చేస్తున్నారు, బట్ సెలెక్టెడ్ గా చేస్తున్నారు. సో మీరు చేసేటప్పుడు అంటే స్టార్టింగ్ ఆఫ్ కెరియర్ లో అంటే మీరు దీనిలోకి వచ్చారు, బట్ వాళ్ళు చెప్పేవాళ్ళ అంటే మీరు ఇప్పుడు మేకప్ ఏమి వేసుకోరు. సో స్క్రీన్ కి మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మూవీస్ లో చేసేటప్పుడు కానీ అప్పుడు కానీ లేదండి మేకప్ లేకుండా కుదరదు, సో మేకప్ వేసుకోవాలి అని చెప్పి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా వచ్చినాయి అంటే అది అసలు మినిమం బేసిక్ కెమెరా ముందు మేకప్ అనేది. సో దీనికి ఎప్పుడు మీకు అబ్జెక్షన్ రాలేదు? అంటే ఇప్పుడు ఇంకా తప్పట్లేదు బేసిక్ మేకప్. ఆ బేసిక్ మేకప్ వాళ్ళు వేసినా గానీ నా ఫేస్ మీద ఉండదు అది, టు బి ఫ్రాంక్. ఎందుకో అది నాకు మేకప్ కి అచ్చి రాదు. అండ్ నాకు వచ్చే పాత్రలు కూడా పెద్దగా మేకప్ అయ్యి గ్లామరస్ పాత్రలు ఇప్పటివరకు నేను చేయలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాట్ ఐ ఫీల్, గ్లామరస్ పాత్రల్లో స్కోప్ లేదు, డీ గ్లామర్ పాత్రలో స్కోప్ చాలా ఉంది. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ డీ గ్లామర్ పాత్రలు. జనరల్ ఎవరైనా అనుకున్నా పర్వాలేదు, ఈమె ఎందుకు ఎప్పుడు చూసినా ఏడుపు క్యారెక్టర్స్ చేస్తుంది, లేకపోతే ఇలాంటి. నేను ఏం చేస్తున్నాను, నాకు ఆ క్యారెక్టర్లో వెయిటేజ్ ఉంది. సో ఫైన్ నాట్, నేను ఒకటే చెప్తాను, నాకు ఒక అడుక్కునే క్యారెక్టర్ ఇవ్వండి, ముందు ఒక బెగ్గర్ క్యారెక్టర్ ఇవ్వండి, నేను అది చేయడానికైనా రెడీ ఉంటాడు. ఇన్స్టెడ్ గ్లామర్గా మంచిగా రెడీ అయిపోయి ఒక మదర్గా నిలబడి ఆడో గ్లాస్ ఇయ్యు లేకపోతే టిఫిన్ తెచ్చియు అనేదానికన్నా ఐ ప్రిఫర్ దిస్ వన్. అంటే ఎలా అంటే మళ్ళీ అది యాటిట్యూడా అనుకుంటారు, అది యాటిట్యూడ్ కాదు. నాకేమనిపిస్తుంది అంటే నేను పర్ఫార్మెన్స్ కోసం పుట్టాను. చాలా వరకు ఏముంటది అంటే ఉమా, మేల్ క్యారెక్టర్స్ కి పర్ఫార్మెన్సెస్ కి స్కోప్ ఉంటుంది, ఫాదర్ క్యారెక్టర్స్ కి, మదర్ కి ఎక్కువ ఉండదు. బట్ నాకు ఎలా ఉంటదంటే ఒకసారి ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా స్కోప్ ఇచ్చి చూడండి, చాలా బాగుంటది. హక్ అని ఒక సిరీస్ వచ్చింది, సినిమా వచ్చింది రీసెంట్ గా, ఇమ్రాన్ హష్మి మూవీ. దాంట్లో అమ్మాయి లాయర్ క్యారెక్టర్ చేసింది. ఎంత బాగా చేసింది అంటే ఎంత స్కోప్ ఇచ్చాడు క్యారెక్టర్ కంటే. నేనేమంటానంటే స్కోప్ ఇవ్వండి, మేము చేస్తాం. అంటే ఇవ్వకపోయినా కానీ నేను ఆప్ట్ చేయను, నేను ఆప్ట్ చేసుకోను. అసలు స్కోప్ లేదు ఫస్టే అడుగుతా. అది ఏ సినిమా కానీ యూట్యూబ్ సిరీస్కి ఒకలాగా మూవీకి ఒకలాగా నేను ఉండను. నాకు ఇచ్చారు క్యారెక్టర్,
ఆ డైరెక్టర్ యూట్యూబ్కైనా లేకపోతే మూవీస్కైనా సరే న్యాయంగా నాకు ఇచ్చారు నమ్మి నేను దానికి 100% ఇవ్వాలి. సో కాకపోతే ఇప్పుడు సినిమాలో యూట్యూబ్ అంటే మనం ఏం చేస్తే అది వస్తుంది. బట్ మూవీస్కి వెళ్తే డిపెండ్స్ ఆన్ మూవీస్ అంటే అది మనకు ఒక క్యారెక్టర్ కోసం అని పిలుస్తారు. అది లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ క్యారీ అవుతుందో లేదో తెలియదు. అండ్ ఆ క్యారెక్టర్ ఎడిటింగ్లోకి వెళ్తుందో లేదో తెలియదు. అంటే మనం డేట్స్ ఎక్కువ ఇచ్చేస్తాము. సో మనకు అక్కడ డైలాగ్స్ ఉంటాయో లేదో కూడా లాస్ట్ వరకు మనం చెప్పలేము. ఇట్లాంటి మీరు ఫేస్ చేశారా? ఏం చెప్తారు దీని గురించి? చేస్తున్నాను ఆల్రెడీ. ఉమ్, చేస్తున్నాను కొన్ని మూవీస్కి. బట్ ఏంటంటే నేను ఫుల్ లెంత్గా కొన్ని మూవీస్ రిలీజ్ అవుతేనే కదా వాళ్ళు నా వర్త్ తెలుసుకునేది. ఉమ్, అదొకటి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఎడిటింగ్లు పోతాయి, సినిమా పెద్దగా వస్తుంది, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కొన్ని కట్ చేయాల్సిందే కదా. అక్కడ నా నా అవసరం లేదు అంటే కట్ చేస్తారు పాపం. హెల్ప్లెస్. సో వీ నీడ్ టు యాక్సెప్ట్. ప్రాక్టికల్గా ఆలోచించాలంటే ఏం చేయలేము. అంతే అంతకు మించి ఏం ఏం చేయలేము. చేయలేము. సో మీ దగ్గరికి చాలా మంది ఇప్పుడు సిరీస్ లో చూసి చాలా మంది వస్తుంటారు కదా. ఎక్కువ ఏ సిరీస్ గురించి వస్తుంటారు? విరాజిత దాని గురించి వస్తుంటారా? లేదు అంటే కనుక ప్రియాంక సిరీస్ చాలా ఓన్ చేసుకున్నారు చెప్పాలి అంటే కనుక. సో మీకు ఏ సిరీస్ గురించి వచ్చి చెప్తుంటారు ఎక్కువ? ఎవరైనా మీరు క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ? ప్రియాంకతో చాలా కనెక్ట్ అయ్యారు. తల్లి కూతుర్లు అంటే అక్కడ ఇద్దరమే ఉండేవాళ్ళం, ప్రయారిటీ మేమే కాబట్టి వాళ్ళు మమ్మల్నే చూసేది. దాని తర్వాత కూడా వేరే చేశారు, బట్ మా దానికి జనాలు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అంటే దానికి అవ్వలేదు అని నేను అనను, వేరే వాళ్ళని ఎవరిని నేను అదే. చేసేది నాకు లేదు. బట్ మా సిరీస్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అలా ఎవరు అలాంటి కంటెంట్ తీసుకురావట్లేదు. మదర్ డాటర్ అంత వెబ్ సిరీస్ ట్రెండ్ అలా అయిపోయింది. సో ట్రెండ్ తో పాటు వెళ్ళాల్సిందే. కొన్ని తను అలా చేస్తుందా అంటే తనకి నాతోనే చేయాలని ఉంది అని అంటది. మమ్మీ నేను నీతోనే చేయాలి అంటది. ఒక జోన్ ఉంది తనకి, నేను ఇక్కడే మీతోనే కంఫర్టబుల్ ఉన్నాను, నేను ఆ జోన్ లోనే చేస్తాను. అలాంటిది ఎవరైనా రాసి పిలిస్తే డెఫినెట్లీ చేద్దాం నాన్న. ప్రమోషన్స్ కూడా కొన్నిసార్లు నన్ను రెఫర్ చేసింది తను. తను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి చాలా ప్రమోషన్స్ చేస్తారు, శారీస్ కానీ అక్కడ ఇక్కడ రెఫర్ చేసింది. సో ఇంకా నాకేంటంటే నేను ఇప్పుడే ఒక మంచి పెద్ద ఆర్టిస్ట్ అని అనుకోవట్లేదు. ఆర్టిస్ట్ అని నన్ను గుర్తించి ఈరోజు నువ్వు నన్ను పిలిచావు, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు నేను గుర్తించడం కాదు, అందరు ఎప్పుడో గుర్తించారు. బట్ చాలా మంది మీ గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. దానిలో కొంచెం నేను ముందొచ్చాను అంతే. నేను ఎప్పటి నుంచో ప్రియాంక సిరీస్, మీది ప్రియాంక సిరీస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి లేదు, ఎట్లయినా సరే తీసుకొని రావాలి, ఇంటర్వ్యూ చేయాలని నాకు అప్పటి నుంచి ఉంది. అసలు ఎంత బాగుంటుందంటే నాకు ఒక సీన్ లో బాగా కనెక్ట్ అయింది. ఏంటి అంటే అమ్మ పక్కింట్లో ఒక అబ్బాయి వచ్చాడు, మేబీ నా కోసం. సో అక్కడ సిరీస్ అంటే వాళ్ళ మదర్ ఎంత బాగా, నీకంత సినిమా లేదు, నువ్వు బుక్ మర్చిపోయావు అంటే అది ఇవ్వడానికి వచ్చాడు. అయినా నిన్నే ఎలా చేస్తారే అంటే తన్ని ఎంత పాపం చాలా ఇబ్బంది పెట్టేస్తాను, అబ్బాయి నన్నే చూస్తున్నాడు అంటే ఏదో అనుకుంటున్నావు, అలా తన్ని డిసప్పాయింట్ చేసేస్తాను అనమాట. సో అలా చూసినప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్ మీరు అన్నారు కదా స్లాంగ్ కానీ అది కానీ, అప్పటి వరకు మాకు చూసిన అంటే మేము అప్పటి వరకు చూసిన మదర్స్ వేరు. ఆల్ ఆఫ్ సడన్ గా మీరు కనిపించేపాటికి ఇది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారే, అరే భలే ఉంది. మీరు ఇంకొక మాట చెప్పారు, మేకప్ వేసుకోకుండా నేను చేశాను, అక్కడ ఇంకా మోస్ట్లీ కనెక్ట్ అయ్యాం. సో ఆర్టిఫిషియల్ గా అనిపించట్లేదు, చూసేది రీల్ అయినా సిరీస్ అయినా ఏదైనా సరే. అంటే ఎట్లా ఉందంటే చాలా ఆర్టిఫిషియల్ గా లేకోకుండా చాలా న్యాచురల్ గా ఉంది. అంటే జనరల్ గా ఆర్టిఫిషియల్ గా మేకప్ వేసుకుంటారు, ఇట్లా అన్ని వేసుకుంటూ ఉంటాం కదా. సో ఎక్కడో ఒక చోట మనం చూస్తున్నంతసేపు ఓకే ఇది సిరీస్ అని ఒక మైండ్ లో ఉంటూ ఉంటుంది. బట్ ఇక్కడ మీ విషయంలో ఏంటంటే అది మేకప్ లేకపోవడం వల్ల ఇట్స్ ఓన్ చేసుకున్నాం ఇంకా ఎక్కువ. సో నేను అక్కడ చాలా బాగా కరెక్ట్ అయ్యాను. ఎస్పెషల్లీ మన పెళ్లివారమంలో అత్తగారి క్యారెక్టర్కి అయితే అసలుకి ఫిదా అనమాట నేనైతే. అంటే ప్రసాద్ గారు మీ పంచులు అయితే అసలుకి వన్ టు వన్ పడుతూ ఉంటాయి అసలుకి. ఈవెన్ ప్రసాద్ కూడా ఎప్పుడైనా నేను ఇలా రేరుగా పెళ్లిలో లిప్స్టిక్ పెట్టుకున్నా, అమ్మా ఎందుకమ్మా నీకు లిప్స్టిక్, నేను పెట్టుకోను కాబట్టి మేకప్ లేకుండానే చేస్తాను ఎప్పుడు ఆల్మోస్ట్. పెళ్లి కాబట్టి జనాలందరూ కొంచెం పెట్టుకోవచ్చు కదా పెట్టుకున్నా. లిప్స్టిక్ ఏంటమ్మా అసలు బాగాలేదు మీకు తీసేయండి. సో ఇట్స్ ఓకే మా, నన్ను నాలాగా యాక్సెప్ట్ చేయాలని నా కోరిక. ఎవరైనా నన్ను ఇంట్లో అయినా బయట అయినా నేను ఇంతే. నా లోపల కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, మేబీ ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు, రెండుని ఈక్వల్ గా తీసుకోండి.
యా సూపర్. అసలుకి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే చాలా మందికి నేను కాల్ చేస్తాను, నాకు ఇంటర్వ్యూ కావాలి అండి అని చెప్పేసి అడుగుతాను, నీకు ఇలా నాకు నచ్చింది, ఈ సిరీస్ నచ్చింది, లేదు ఈ సినిమాలో చూసి నచ్చింది, ఇలా అని చెప్పి అడుగుతాను. బట్ ఒక పాయింట్ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, మీకు నేను కాల్ చేసి ఇట్లా నేను మీది ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నానండి, మీ సిరీస్ చూస్తున్నాను అన్నప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరైనా రిఫర్ చేశారా మీకు అని. నో నో, నాకు అసలుకి మీ గురించి ఎవరు రిఫర్ చేయలేదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని నాకు ఎవరు చెప్పలేదు. బట్ నేను జనరల్గా నేను మీ సిరీస్ చూస్తాను, మీ పర్ఫార్మెన్స్ నచ్చి మిమ్మల్ని నాకు బాగా యాక్టింగ్ నచ్చి అండ్ చాలా మందితో నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఓ నిజం సూపర్ యాక్టర్ అబ్బా, నిజమే చేస్తున్నావా అని ఇట్లా నన్ను చాలా మంది అడుగుతుండేవాళ్ళు అనమాట నేను షేర్ చేసుకుంటున్నప్పుడు. సో ఆ డైలాగ్ నాకు బాగా అనిపించింది. ఇప్పటి వరకు ఉన్న యాక్టర్స్కి ఒక చిన్న అరే ఇలా కూడా ఆలోచించారా, ఫస్ట్ టైం ఇలాంటి డైలాగ్ నేను విన్నాను. మేబీ నేను ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను, చాలా మందిని ఇంటర్వ్యూస్ చేశాను, స్టార్స్ ని చేశాను, యాక్టర్స్ ని చేశాను, ఇన్ఫ్లుయెన్సర్స్ చేశాను, యూట్యూబ్ వాళ్ళని చేశాను, అంతమందిని చేశాను. బట్ ఈస్ ద ఫస్ట్ డైలాగ్ నేను వినింది మీ దగ్గర నుంచి. అదైతే కరెక్టే అమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో కాంపిటేటివ్ వరల్డ్ లో షో ఆఫ్ చాలా, నేనేదో చేశాను అని నేను చూయించుకోవడం మ్యాండేటరీ అయింది. రైట్, నేను ఇవి చేశాను. నాకలా వద్దు. నువ్వు నన్ను పిలిచావు, ఎందుకు పిలిచావు? ఎవరైనా రెఫర్ చేస్తే పిలిచావా, లేకపోతే ఎవరికైనా నేను చెప్పానా ఏంటి పొరపాటున నా ఇంటర్వ్యూ తీసుకోమని? అంటే ఐ జస్ట్ వాంట్ టు నో, నన్ను ఒక యాక్టర్గా గుర్తించి పిలవాలి ఎవరైనా సరే. అంతేగాని నేనేదో నేను చేస్తున్నాను అని చూయించుకోవడానికి నేనే నిన్ను పిలిచి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అండ్ నేను దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. చాలా మంది ఇప్పటివరకు ఇవ్వమన్నారు, నేను ఎవరికి ఇవ్వలేదు. ఒకటే చెప్పాను అందరికి, నేను ఇంట్లో బాబుకి కూడా చెప్పాను, ఏంటంటే నా మూవీ రిలీజ్ అవుతుంది, అప్పుడు ఎలాగో ఇవ్వాల్సిందే, అప్పుడే బయటకు వస్తాను అంటే. బట్ అందరూ ఏమంటారంటే, నువ్వు యూట్యూబ్ నుండి వెళ్తున్నావు, యూట్యూబ్లో నువ్వు సక్సెస్ఫుల్ అయ్యావు ఆల్రెడీ, సో అంతగా అమ్మాయి అడుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వద్దు అనేసి అన్నారు. సమ్వేర్ కన్విన్స్డ్, యాక్చువల్లీ సమ్వేర్ కన్విన్స్డ్, అలా ఇవ్వాలి, సర్లే ఇద్దాము అనేసి. అంతేగాని ఈ ఇంటర్వ్యూ వల్ల లేకపోతే చూయించుకోవడానికో అలా అని కాదు. లేదు యాక్చువల్గా మీకు అవసరం లేదు, ఆల్రెడీ రోజు చూస్తున్నారు, మీరు మళ్ళీ చూపించుకోవాల్సిన అవసరమే లేదు. నేను అదే చెప్పాను మీకు కాల్ చేసినప్పుడు కూడా. అండ్ నాకు ఎస్పెషల్గా నాకు కనెక్ట్ అయ్యి నేను కాల్ చేశాను. సో నేను ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నాను, సడన్ గా ఒక రోజు మీరు వెళ్తుంటే బైక్ లో చూసాను, అరే ఎప్పుడు చూసినప్పుడల్లా మీ రీల్ చూసినప్పుడు, మీ సిరీస్ చూసినప్పుడు కనెక్ట్ అవ్వాలి చాలా మంది నెంబర్స్ ని చాలా మందిని అడిగాను, లేదుగా చాలా సెర్చ్ చేశాను, ఎక్కడ చోట రిఫరెన్స్ లో ఎవరో ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉంటారని. అసలుకి ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. ఓకే, సో మనమే ఫస్ట్ వన్, బట్ ఎవరో ఒకరిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి మేనేజర్స్ ని వాళ్ళని వెళ్ళి చాలా ట్రై చేసి మొత్తానికి మీ నెంబర్ సాధించాను నేను. బట్ ఫైనల్ గా ఇసుకిచ్చేసి తీసుకొచ్చాను. లేదు అమ్మా, అట్లా ఏం లేదు. ఇవాళ ఇంకా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంది సీనియర్ యాక్టర్స్ ని అడిగాను. నాది ఇప్పుడు సతీష్ గారు బ్రదరే, ఆయన సొంత చెల్లెల్లా చూసుకుంటారు. మైదర్ వాడు నాకు తమ్ముడే, అక్క ఎక్కడ పోయినా సరే మేము ముగ్గురం ఎక్కువ బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగానే ఇండస్ట్రీలో ఒకటేసారి స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. సో ఐ ఆస్క్డ్ సతీష్ గారు లాస్ట్ నైట్, అన్నయ్య ఇలా పిలుస్తున్నారు వెళ్ళనంటే, ఇవ్వమ్మా ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు ఇవ్వచ్చు కదా, అందరూ ఇస్తారు, నువ్వు ఇన్ని యూట్యూబ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా అందరూ నిన్ను. సక్సెస్ అంటే నా ఉద్దేశంలో నన్ను యాక్సెప్ట్ చేయడం, అదే నాకు సక్సెస్. కానీ ఇంకా నేను చేసే చాలా ఉంది. యా నాకు తెలిసి ఇట్స్ బిగినింగ్ స్టెప్స్ నాకు తెలిసినంత వరకు. బట్ మీరు అన్నట్టు మీ ఆ స్లాంగ్ తో ఆ విజయ్ దేవరకొండతో డ్రీమ్ నాది. నా ఫస్ట్ వీడియో చేసినప్పుడు నేను నా బ్రదర్ కి చెప్పాను, చిన్న తమ్ముడికి, ఏంటంటే అక్క వీడియో బాగుంది అంటే, రే ఇది కాదురా ఇంకా చాలా ఉంది, విజయ్తో నేను చెయ్యాలి అంటే, వాడు విజయ్కి ట్యాగ్ చేశాడు. చేసి మా అక్క మీ పెద్ద ఫ్యాన్, అంటే మీతో వర్క్ చేయాలని. అది ఎప్పుడో ఒక 5-6 years బ్యాక్. సో డెఫినెట్లీ విజయ్తో చెయ్యాలి. అండ్ నా ఇంటెన్షన్ ఏంటంటే, అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, విజయ్ లిటరల్లీ తెలంగాణ మూవీ యాక్సెప్ట్ చేయాలి, దాంట్లో నేను మదర్గా చేయాలి, కంప్లీట్ తెలంగాణ. ఇప్పుడు అన్ని భాషల చిత్రాలు వస్తూ ఉంటాయి కదా, అట్లా కాకుండా స్ట్రైట్ తెలంగాణ మూవీ చేయాలి, దాంట్లో నేను అతనికి మదర్గా చేయాలి. మా కాంబినేషన్ డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. సూపర్. అసలుకి మాట్లాడుతుంటేనే మెయిన్ అందరు అట్రాక్ట్ అయింది కూడా మీ ఇద్దరు దాంట్లో ఆ స్లాంగ్ కే అట్రాక్ట్ అయ్యాం. ఆ డిక్షన్
ఇందాక నుంచి ఆ వర్డ్ పలకడమే నేను మర్చిపోతున్నాను అనమాట. ఎన్నిసార్లు నేను మిస్ చేశానంటే ఆ డిక్షన్ కోసము ఎస్పెషల్లీ తెలంగాణ డిక్షన్ ఉంటుంది కదా. అందరూ తెలంగాణ మాట్లాడతారు. చాలా మందిని మేము ఇంటర్వ్యూ చేస్తుంటాం. బట్ ఆ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కదా. అసలు ఆ వే ఆఫ్ చేసే ప్రొనౌన్సియేషన్ కానీ అలాగా ఆ ప్రొనౌన్సియేషన్ బాగా అనిపిస్తుంది. ఆ వర్డ్ ఇప్పుడు మీరు అన్నారు కదా సేమ్ అలానే అనిపిస్తుంది నాకు. సో సిద్ధు గారిని కానీ విజయ్ దేవరకొండ గారు కానీ చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాము. సో ఆ స్టైల్ సిద్ధు గారిది ఒక డిఫరెంట్ స్టైలు, యా 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 విజయ్ దేవరకొండ గారిది ఒక డిఫరెంట్ స్టైలు. అండ్ మళ్ళీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అది కొంచెం ఏంది మమ్మీ అని సిద్ధు అంటాడు. విజయ్ అది ఒక డిఫరెంట్ ఉంటది. అరే మమ్మీ అట్లా కాదు మమ్మీ అంటే సి తెలంగాణ మదర్గా అంటే అన్ని స్లాంగ్, నేను తెలంగాణ అన్నది ఎవరికి తెలీదు అవును నాకు కానీ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఆల్ స్లాంగ్స్. బట్ నా డ్రీమ్ తెలంగాణలో స్ట్రైట్ గా విజయ్తో చేయాలని. ఐ డోంట్ నో వై. బట్ సూపర్. నాకే తెలియదు ఇప్పుడు వరకు మీరు నిజంగా తెలంగాణ అని చెప్పేసి ఇన్ని సిరీస్ చూస్తున్నాము బట్ ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా మాకు తెలియదు యాక్చువల్గా మీరు ఇట్లా తెలంగాణ అని చెప్పేసి. అంటే సూపర్. అంటే కిరణ్ అబ్బవరంతో చేశారు కదా. సో తన రాయలసీమ చేస్తున్నాను ఇప్పుడు నేను. దట్స్ అ డిఫరెంట్ స్లాంగ్. బట్ ఓకే యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే నాకు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నప్పుడు నేను ఆ డిక్షన్ ని ఓన్ చేసుకోవాల్సిందే, అది నేను పర్ఫార్మ్ చేయాల్సిందే. లేకపోతే నేను కాకపోతే 1000 మంది ఉన్నారు అక్కడ చేసేవాళ్ళు. నాకే ఆ పాత్ర ఇచ్చారు అంటే నేను 100% అక్కడ ఆయనని సాటిస్ఫై చేయాల్సిందే కదా, ఆ క్యారెక్టర్ మంచిగా పండించి. లేదంటే నన్ను తీసుకున్నందుకు వాళ్ళకి రెగ్రెట్ అవ్వద్దు, అంతే, అంతనే ఉంటా. కిరణ్ గారు ఎట్లుంటారు అసలు? మీరు ఓ. కాంబినేషన్ చేశారు కాబట్టి కిరణ్ అబ్బవరం గురించి ఏం ఇంకా చెప్తారు? సిరీస్ అయిపోలేదు మా, బట్ చాలా చాలా ప్యూర్ సోల్. ఇట్లానే వచ్చి కూర్చుంటాడు, అమ్మ చాలా బాగా చేశారు, ఏంటమ్మా పర్ఫార్మెన్స్ అంటే ఎంత క్యాజువల్ గా మాట్లాడతాడంటే చాలా. ఇండస్ట్రీలో అనుకుంటామ్మా కానీ అందరూ ఇప్పుడు అనుపమ అయినా సరే తన వర్క్ లో తాను చాలా స్ట్రిక్ట్ ఉంటది. బట్ పర్సనల్ గా ఎప్పుడన్నా అది ఆ కెమెరా పక్కన పెడితే చాలా బాగా మాట్లాడుతుంది వచ్చి. చాలా ఓ మమ్మీ అమ్మ బాగున్నారా దగ్గర వచ్చి మాట్లాడుతుంది. చెప్తారు పిల్లలందరూ బాగుంటారు, ఏం లేదు. చాలా అప్రిషియేట్ చేస్తాడు వర్క్ ని కిరణ్. చాలా డౌన్ టు ఎర్త్. బట్ అంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇవ్వడం చాలా గ్రేట్. ఇంకా అది ఇప్పుడు అది అయిపోయి మీ ముందుకు రావాలి. ఈ ఇయర్ ఎండింగ్ వరకు వచ్చేస్తాను ఓ ఎరణ్యంకి. డెఫినెట్లీ. ఏంటి సిరీస్ నేమ్ ఏంటమ్మా? సిరీస్ నేమ్ ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. ఓకే, కిరణ్ అబ్బవరంకి మదర్ క్యారెక్టర్ దా? ఆ మదర్ కాదు, పిన్ని. ఓకే పిన్ని బట్ ఈక్వలెంట్ టు హీజ్ మదర్ క్యారెక్టర్ ఉంది. మెయిన్ హీరో మదర్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో సో ఈక్వలెంట్ గా ఉంది నా క్యారెక్టర్ కూడా. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్. త్రూ అవుట్ చేశారా కిరణ్ అబ్బవరం గారితో? త్రూ అవుట్ క్యారెక్టర్ పడింది? త్రూ అవుట్ ఇంకా చేయలేదు, ఇంకా ముందు ముందు ఉంది. ఒక Hmm. పార్ట్ మాత్రమే చేశాను. మొన్నే ఎంట్రీ అయింది ఆ అబ్బాయితో నాకు కనెక్టెడ్. సో ఒక 2 సీన్లు చేశాను. సో రెస్ట్ ఆల్ ఇంకా నెక్స్ట్ మేలో ఉంది మళ్ళీ వెళ్ళు. సూపర్. అసలుకి చాలా నాకు అనిపించింది చాలా షార్ట్ టైంలోనే చాలా మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయని ఫీల్ అయ్యాను నాకు మీరు చెప్పినంత వరకు. బికాస్ ఆఫ్ ఇంకా మీకన్నా బ్యాక్ నుంచి వచ్చి చాలా మంది ఇంకా స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నారు. బట్ మీరు అన్నట్లు మీకు ఒక మార్క్ ఉంటుంది, ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో మీ స్టైల్ చాలా మందికి నచ్చింది అండ్ ఇప్పుడు వాళ్ళు పిలిచి ఇస్తున్నారంటే ఇట్స్ గ్రేట్. ఎస్ నాన్న, అది నేను ఐఎమ్ బ్లెస్డ్ అనుకోవాలి. నేను ఎప్పుడు నా కంపారిజన్ వేరే వాళ్ళతో కాదు. తను ఇప్పుడు ఎంతో మంది యాక్టర్స్ చేస్తారు, పర్ఫామ్ చేస్తారు, ఐ అప్రిషియేట్ దెమ్. బట్ నాకంటూ ఒక యునీక్ అది ఉంది. తను చేసినట్టుగా నేను చేయలేను, నేను చేసినట్టుగా కూడా తను చేయలేదు, వైస్ వర్సా. బట్ ఏంటంటే నా క్యారెక్టర్ ఇస్తే నేను ఎప్పుడైనా జనాలు అనుకుంటారు, కొందరు అనుకుంటూ ఉంటారు ఈవిడ ఎక్కడి నుండి వచ్చింది అసలు, మూవీస్ కి డైరెక్ట్ గా ఎట్లా వచ్చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందిలో ఉంటాయి. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా కూడా నేను పట్టించుకోను. నాకు మెయిన్ ఏంటి, ఎప్పటికీ నేను చేయలేను అవునా. జనాలు కొన్నేళ్ళు వరకే కొందరిని చూడాలనుకుంటారు. జనాలకి నచ్చినంత వరకు నేను అమ్మ పాత్రల్లో దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ నే చేయాలనుకుంటున్నా. వెదర్ నాకు అది విలన్ క్యారెక్టర్ వచ్చినా చేస్తా, దాంట్లో కంప్లీట్ ఎమోషనల్ పాత్ర వచ్చినా చేస్తా, పోను అడుక్కునే క్యారెక్టర్ వచ్చినా చేస్తా, బట్ చేస్తా. అండ్ వాళ్ళకి ఆడియన్స్ ఫస్ట్
నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను మూవీ ఇండస్ట్రీలో దిగాను కాబట్టి యూట్యూబ్లోనే కాకుండా నా మూవీ రేపు రిలీజ్ అవుతే నేను చేసిన మూవీ దాంట్లో జనాలు నన్ను యాక్సెప్ట్ చేయాలి. చేస్తే నేను గెలిచినట్టు. సూపర్ అసలు. ఎవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు సక్సెస్ లేరని లేదు. అదే. సో మాక్సిమం మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు బయటకు వెళ్తే మీతో ఎక్కువ పిక్చర్స్ దిగుతూ ఉంటారు. దిగుతారు మా అదైతే కరెక్టే. ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు యూట్యూబ్ నుండి, చాలా సిరీస్ నుంచి ఫ్యాన్స్. బట్ ఐ ఫీల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు నేను ఒకటే పెట్టుకున్నాను ఏంటంటే, వాళ్ళ వల్లనే మనం పైకి వస్తున్నప్పుడు వాళ్ళనే అవాయిడ్ చేయడం తప్పు. భవిష్యత్తులో నేను పెద్ద యాక్టర్ అయితే కూడా నేను ఇది డెఫినెట్లీ దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ముందుకెళ్తున్నాం. సో ప్రయారిటీ వాళ్ళకి దగ్గరగా ఉండాలనే చూస్తా. ఇప్పుడు కూడా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తాను అనుకో, చాలా పిల్లలు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. మీరేనా మీరేంటి ఇట్లా వచ్చారు అంటారు. నేనేమన్నా పెద్ద అదే ఒక ఆ, పక్కన ఎవరినైనా తీసుకొని రావాలా అనేసి అంటే, లేదు మా మీరేంటి ఇంత సింపుల్గా వచ్చారు అంటారు. ఇంకా పెద్ద ఆర్టిస్ట్ని కాదు నాన్న, నేను ఇప్పుడే స్టార్ట్ అయినాను. సో వాళ్ళకు అనుకూలంగానే ఉంటాను. పిల్లలు నాకు ఇంత ఇంత పెద్ద ప్రపంచంలో ఎంతో మంది బిడ్డలు కొడుకులు అయినరు. ఎట్లా అంటే నేను ఇప్పుడు పోయిన ప్రతి ప్రాజెక్ట్లో నాకు ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు. అమ్మ అంటేనే అది కదా. సో నాకు అనిపిస్తుంది నేను ఈ టైంలో ఎంట్రీ ఇచ్చి మంచి పని చేశాను. నా రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. బాబు ఇండిపెండెంట్ అయిపోయాడు. ముఖ్యంగా వాడు ఒకటే అంటాడు, యూ లివ్ యువర్ లైఫ్. 20 ఏళ్ళు 25 ఏళ్ళు మా కోసం సాక్రిఫైస్ చేసినావు, యూ లివ్ యువర్ లైఫ్ మమ్మీ అంటాడు. సో అది ఇప్పటికి కూడా నేను యూట్యూబ్కి చేసిన మూవీకి చేసిన ఒకటే, సార్ నాకు ఏమి ఇచ్చారు వర్క్, దాని మీద నేను వర్క్ చేయాలి. ఇంటి గురించి నేను ఆలోచించను. వర్క్కి వస్తే నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కాల్ చేయను, వాళ్ళు కూడా నాకు చేయరు. అయిపోతేనే కాల్ చేస్తా నైట్కి, వస్తున్నావా లేదా వాళ్ళు చేస్తారు, నేను చేస్తాను. అలా సూపర్. ముఖ్యంగా నాకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. యా ట్రూలీ. హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ, ఇటు నా పేరెంట్స్ సైడ్ కూడా నా తమ్ముళ్ళు అక్క అందరూ నాకు, నేను ఈరోజు ఇప్పుడు ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ ఉంది నేను అటెండ్ అవ్వలేను కొన్నిసార్లు. ఫ్యామిలీలో బాధ ఉన్నా కానీ కొన్నిసార్లు అది చాలా బాధేస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రాబ్లం. డేట్స్ ఇస్తాం, నేను రాను అని ఆల్ ఆఫ్ ఎ సడన్ చెప్తే అక్కడ ఎంతో లాస్ అవుతుంది. అలా అని నేను ఇంపార్టెంట్ అకేషన్కి ఫ్యామిలీలో లేననుకో, అది కూడా చాలా పెద్ద బాధ. బట్ నన్ను అందరూ అర్థం చేసుకుంటారు. వెళ్తున్నా ముందుకి ఏదైనా సరే. లేదు, ఇట్స్ ఎ కూల్. అంటే మీరు ఎంత డెడికేషన్ అంటే, అండ్ ఐ నో మీ ఫాదర్కి ఇప్పుడు హెల్త్ బాగాలేదు. మా నాన్నకి హెల్త్ బాగాలేదు. బట్ ఓకే, వీఆర్ ట్రయింగ్. చిన్నప్పటి నుంచి నాకేంటంటే మా ఫాదర్ మదర్ అంటే ఇష్టం, ఫాదర్ అంటే ఇంకా ఇష్టం. కానీ ఆయన ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేశారు మాతో. మాకు అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసేది కానీ చూస్తే భయపడము అలాంటివి. కానీ ఎప్పటి నుండి ఒకటే అనుకున్నాం, మా నాన్నకి ఎందుకు కొంత దగ్గర అవ్వము అని. ఇప్పుడు దగ్గర అవుతున్నాం కానీ ఆయన హెల్త్ బాగాలేదు. లేదు, అదే అనిపించింది. బట్ ఫైన్, ఆయనను మంచిగా చూసుకోవాలి. అంటే ఎట్లా అంటే మా కోసం అన్ని చేశారు మా నాన్న. అంటే ప్రత్యేకంగా అందరికి, నలుగురు పిల్లలకి అక్క, నేను, నా తర్వాత 2 తమ్ముళ్ళు, అందరికీ అన్నీ చేశారు. ఐడిపిఎల్ ఎంప్లాయీ. సో ఆయనకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ఆయనకి మంచి చూసుకోవాలి అందరం, ఆడపిల్ల మగపిల్ల. నాకు ఇలాంటిది ఉండదు. ఇప్పుడు ఒక కొడుకే మా అండ్ ఫాదర్ని చూసుకోవాలి అన్న దాంట్లో నేను ఎక్కువ నమ్మను. నా ఫీలింగ్స్ నాకుంటాయి మా ఫాదర్ పట్ల. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇంటి నుండి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఫాదర్ ఇన్ లా నేను యాక్సెప్ట్ చేసినప్పుడు, నా ఫాదర్ని నేను ఎందుకు చనిపోయేదాకా నేను నా ఫాదర్ని అంతే ప్రేమగా చూసుకోవాలి అనిపిస్తుంది. సో ఆ విషయంలో మా నాన్నని బాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను మంచి యాక్టర్ అవుతున్నా, నన్ను చూసి ఆయన సంతోషపడాలి, నా మూవీ రిలీజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ ఇట్స్ నాట్ ఫీలింగ్ వెల్ నౌ. బట్ మళ్ళీ ఆయన మంచిగా అవుతారు, చూస్తారు నన్ను.
ఎస్ 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 సీరియస్లీ డెఫినెట్ గా మీ సక్సెస్ మిమ్మల్ని యూట్యూబ్ లోనే కాదు రేపొద్దున సిల్వర్ స్క్రీన్ మీద మీ ఫాదర్ చూసి డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అనుకున్నట్లుగానే. సో మీరు చెప్పారు మీరు అనగానే మీ ఫాదర్ ఇప్పుడు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు మీ విషయంలో మాత్రం. ఎస్ నా అంటే అలా అని కాదు, ఒక పిల్లల పట్ల వివక్ష చూపించారని నేను అన్నాను. బట్ ఏంటంటే నేను ఫస్ట్ నుండి అయినా కానీ నేను నేను లాయర్ చేయాలని మా నాన్నకు ఉండేది. ఆ టైంలో ఐడిపిఎల్ ఎంప్లాయీ, అంత డబ్బులు లేవు, ఒక్కొక్కరికి అంత డబ్బులు పెడితే మిగతా వాళ్ళది ఎట్లా, కొంచెం నేను ఎక్కువ కన్సర్న్గా ఆలోచించేదాన్ని, ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సో చదివిస్తా అన్నా కానీ వద్దు నాన్న అనేసుకొని ఆగిపోయా. బట్ అంత మూవీలో తను ఓకే అనలేకపోయారు, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు ఇలా ఆడపిల్లలకి ఇలాంటి ఫీల్డ్ అయితే బాగుంటుంది అని. అక్క కూడా పాపం అక్కని కూడా ఎక్కువ చదివించలే, నేను ఎక్కువ ధైర్యవంతురాలని ఈమె చదవగలుగుతుంది అట్లా అనుకుంటే, కానీ అక్కే నాకన్నా ఎక్కువ తెలివి. సో తమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు అందరూ, వాళ్ళందరూ చూసుకుంటారు నాన్నని. నేను నాకు టైం కుదిరినప్పుడల్లా వెళ్ళి చూసుకుంటాను. బట్ నేను అదే ఎంత డెడికేషన్ అంటే యాక్చువల్గా మీరు నాకు 1 week బ్యాక్ నేను కాల్ చేసినప్పుడు కూడా ఇట్లా డాడీ ఇలా ఉన్నారా, హాస్పిటలైజ్డ్ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు ఇట్లా అన్నట్టు, ఓకే మేడం ఇట్లా అన్నా. బట్ మళ్ళీ నేను ఒక 3-4 days బ్యాక్ మళ్ళీ నేను కాల్ చేసినప్పుడు మేడం ఓకేనా వస్తారా అన్నప్పుడు వచ్చారు. అండ్ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఇప్పుడు లేదు మా ఇంకా డాడీ హాస్పిటల్లో ఉన్నారు నీకు ఇంటర్వ్యూ ఇచ్చి నేను అటు వెళ్తున్నా అన్నప్పుడు సో నాకు అది చాలా బాధగా అనిపించింది. సో అంటే డెఫినెట్ గా మళ్ళీ కమ్ బ్యాక్ వస్తారు, మీ సినిమా రిలీజ్ టైం కల్లా మీ డాడీ ఉంటారు అండ్ హ్యాపీలీ మీ డాడీతో పాటు మీరు సినిమా చూస్తారు. డెఫినెట్లీ నా డ్రీమ్ కూడా అదే, మా ఫాదర్ ఇన్ లాని మా ఫాదర్ని ఇద్దరిని తీసుకొని అప్పుడు వెళ్ళాలి, ప్రీ షో ఉంటది కదా దానికి తీసుకెళ్తాను అనేసుకొని అనుకున్నాను. ఆయన నడవాలి లేచి. సో ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఇన్లాస్ కూడా చాలా కోఆపరేటివ్, ఆమె చేస్తుంది, ముఖ్యంగా హస్బెండ్ చాలా ఎంకరేజింగ్. దానికి నేను బ్లెస్డ్ అనే ఫీల్ అవుతా, ఎందుకంటే ఎంతో మందిని చూస్తుంటాం కదా, తను ఇండిపెండెంట్ అవ్వడం నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్, బికాజ్ హీ వాజ్ ఇన్ డిఫెన్స్. సో తను చాలా స్ట్రిక్ట్, తన డైట్ కానీ తన మెయింటెనెన్స్ కానీ తన ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ లో తను ఇండిపెండెంట్ ఉంటారు. సో అదర్స్ ఆల్సో వాంట్ ఎదుటి వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గా ఉండడానికి అంతే సహకారం ఇస్తారు, లెట్స్ లివ్ అన్నట్టు. సో నేను లేకున్నా గానీ హీ విల్ మేనేజ్. నేను కొన్నిసార్లు బాబుకి కూడా టైం ఇవ్వలేకపోతున్నా, ఎప్పుడైనా వస్తాడు వీక్లీ వన్స్ హాస్టల్ నుండి వస్తాడు, ఆయన లుక్ ఆఫ్టర్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు చూసుకుంటారు, వండుకుంటారు, తింటారు. సో వాళ్ళు నాకు అస్సలు ఇట్ సైడ్ డివియేట్ అవ్వద్దు నువ్వు, మా బాబు ఎక్కువ అస్సలు డివియేట్ అవ్వద్దమ్మా, పాప నాకు అక్క వాళ్ళ పాప అని చెప్పడం చాలా ఇబ్బంది వేస్తుంది, బట్ తన బూస్టప్ నాకు చాలా ఎక్కువ. ఈ రోజు నేను వస్తున్నానంటే కూడా ఏం చీర కట్టుకొని పోయావు, ఇది కట్టుకొని పోయినావా, ఫోటో పంపు అని ఫోటో పంపించి, ఇదా నువ్వు కట్టుకొని వెళ్ళింది, లిప్స్టిక్ ఎక్కడ, ఎందుకు రెడీ అవ్వలేదు, చాలా చాలా. సో నాన్న వద్దు, నన్ను లాగానే జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు ఉమా కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఆంధ్రప్రభ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఆంధ్రప్రభ యూఎస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. So sweet of you ma'am, so sweet of you and thank you. And ప్రొఫెషన్ వైజ్ గా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బట్ డెఫినెట్ గా మీరు అనుకున్నట్లు రేపొద్దున మీరు అనుకోని హీరోలకు కూడా డెఫినెట్ గా నేనైతే సిద్ధు గారికి మీకు కాంబినేషన్ వస్తే బాగుండు అనేది విజయ్ తర్వాత సిద్ధువే. అవునా? సో నాకు ఎందుకో తెలియదు మీ ఇద్దరిది డైలాగ్స్ కొంచెం సిమిలర్ గా, మీ ఇద్దరు పడితే ఎట్లుంటుందా కాంబినేషన్ చూడాలనేది నాకు ఈగర్ గా ఉంటుంది, అందుకే అంటున్నాను. సో నేనైతే సూను మీరు నవీన్ అయినా గానీ ర్యాప్ బాగుంటుంది, అయ్యా అది వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు అనుకుంటారేమో అసలు ఎవరైనా ఇప్పుడు యాక్టర్స్ కి నా ఇంటర్వ్యూ ఇది పోతే అసలు ఈమె ఎవరు, ఈమె ఎంత పెద్ద డ్రీమ్ బిగ్, తప్పలేదు కదా, అట్లా ఖర్చు అయ్యేది లేదు, నా డ్రీమ్ అది విజయ్ తో చేయాలి అన్నది నా డ్రీమ్. అండ్ నా కాన్ఫిడెన్స్ అది, నేను అక్కడి వరకు రీచ్ అవుతా. సూపర్ గా అసలు రీచ్ అవుతారు, అది నేనే అంటున్నాను. రేపొద్దున షార్ట్ గా మీరు విజయ్ గారితో అండ్ మళ్ళీ సిద్ధు గారితో చేసినప్పుడు నేనే మళ్ళీ కమ్ బ్యాక్ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా అప్పుడు నాకే ఇవ్వాలి. డెఫినెట్లీ ఉమా,
డెఫినెట్లీ రాసి పెట్టుకో, ఫస్ట్ నీకే ఇస్తా. డెఫినెట్ గా అప్పుడు కూడా నాకే ఇవ్వాలి, అంటే ముందే అక్కడ కర్చీఫ్ ప్లాట్ఫామ్ సెట్ చేస్తాం అనమాట. బికాస్ ఆఫ్ లేదు మా అప్పుడు మేము బిజీ అంటూ ఉంటారు. బట్ లేదు, లేదు, లేదు. అప్పుడు కూడా మీ షూట్ అయినాక ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. తప్పకుండా, డెఫినెట్ గా మళ్ళీ నేను అప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటా మీ రిలీజ్ లో అప్పుడు. ఫర్ షూర్ రాసి పెట్టుకో. ఎస్, ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద థ్యాంక్ బెస్ట్. యూ మా. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొఫెషన్ కి నా పర్సనల్ లైఫ్ ని దూరమే పెడతా. ఇంకోటి ఏంటంటే నేను ఇంటికి వెళ్ళాక ఆ గడప వరకే నా ప్రొఫెషన్, లేకపోతే నేను ఇదంతా వాట్ ఈస్ వాట్, నా డైలాగ్స్ ఏంటి ఏంటి, లోపల వచ్చాక మాత్రం నా హస్బెండ్, నా ఇల్లు, నా కొడుకు, వాడు తిన్నాడా, ఆయన తిన్నారా లేదా, ఇవి లోకల్ షూట్స్ అయితే షూట్స్ లోకల్ ఉంటే నా మ్యాక్సిమం ఐ ట్రై, ఆయన ఏం తింటారో ఎవ్రీథింగ్, నైట్ వరకు కూడా చపాతీ అన్ని చేసేసి వెళ్ళిపోతా. ఇది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తేనే ఐ టెల్ హిమ్ టు మేనేజ్, బికాజ్ ఈజ్ వెరీ ఇండిపెండెంట్. ఏదైనా దాల్ చావల్ చేసేసుకోండి, తినేసేయండి, అయితే చేసుకుంటారు, లేదు అంటే మదర్ ఇన్ లా ఉన్నారు, ఆమె చూసుకుంటది. సో ఐ డోంట్ వాంట్ హర్ టు ట్రబుల్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైం, అవును, మనకొచ్చు మనం చేసుకోగలుగుతాము, ఇవన్నీ ఇబ్బంది పెట్టద్దు అని నేను అనుకుంటున్నాను. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ చెప్పాను కదా సినిమా టైంకే మళ్ళీ గెట్ బ్యాక్ వస్తాను. డ్రీమ్ బిగ్, కలలు కనడంలో తప్పలేదు, విన్నావా, కానీ కష్టపడండి. అంతకు మించి కష్టం అయితే ఉంది, Yes. ముఖ్యంగా ఫీల్డ్ లో అయితే చాలా అవును. కష్టం ఉంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు నాకు డబ్బుది స్కేర్సిటీ లేదు కాబట్టి నేను వెళ్తున్నా వస్తున్నా, నా పేమెంట్ టైంకి వచ్చినా రాకపోయినా నడుస్తుంది. బట్ ఇండస్ట్రీలో ఎంతో మంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు, Yes. వాళ్ళ కోసం చాలా బాధేస్తుంది. పిల్లలందరూ ఆల్మోస్ట్ దీంట్లోకే రావాలనుకుంటున్నారు. అవును. వాళ్ళందరికీ ఒకటి చెప్తా, ఫస్ట్ ఇల్లు గడిచేది చూసుకుంటారా బాబు. ఇండస్ట్రీలో ఎట్లయినా మనకి వర్క్ ఉంది, డెఫినెట్లీ yes. వర్క్ ఉంది. హానెస్ట్ గా ట్రై చేసే వాళ్ళకి మాత్రం ఇండస్ట్రీలో వర్క్ ఉంది ఇప్పుడు కూడా. మనం కొన్ని వింటూ ఉంటాము అట్లా ఇట్లా అని, ఇప్పుడైతే ఓటీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత స్కోప్ పెరిగింది, అవకాశాలు పెరిగాయి. సో ఒక యాక్టర్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ దాని వెనకాల వర్క్ చేస్తే తప్పకుండా అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీ ఉమా.